morning to all students. Thank you. Morning, sir. Very good morning, Nana. Thank you. సార్ వసంత అనే Yes. అమ్మాయి మీకు చెప్పమన్నా సార్ ఆమె పొలంకి వెళ్ళిందంట ఈరోజు క్లాస్ వినదు అంట ఎవరు మీకు నాన్న? చెప్పమన్నది ఎవరు నాన్న? వసంత మేడం సార్ జే వసంతనా? వసంత్ Okay, okay, okay. Oh, very good, Nana. Very good. Thank you. YouTube లో ఏమని చెప్పండి. ఓకే సార్ ఈరోజు క్లాస్ సెండ్ చేయండి సార్ యూట్యూబ్ లో ఈరోజు పెట్టేస్తాం. ఈరోజు అన్ని లాస్ట్ క్లాస్ ఇదే. రేపటి నుండి చెప్పరా సార్? అయిపోయింది. రేపటి నుండి చెప్పరా? ఇంకా 4 చాప్టర్స్ ఉన్నాయి, అవి మీరు చదువుకోవాలి లాస్ట్ క్లాస్ గా. ఓకే సార్. ఇవాళ లాస్ట్ క్లాస్ అయిపోతుంది. 2 చాప్టర్లు కంప్లీట్ చేస్తాం ఈ రోజు. గ్యాసెస్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, వాయువులు, అది ఇంకొకటి ఘన పదార్థాలు. ఆ 2 కంప్లీట్ చేసేసుకుంటే ఈరోజు మనము క్లోజ్ చేస్తాం ఈ రోజుతో. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఐ థింక్ మీరు అంటే ఇంకొక 4 చాప్టర్స్ ఉంటాయి నాన్న ఈ రోజు తర్వాత. ఆ 4 చాప్టర్స్ ఏంటంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, అంటే ఉష్ణ ధర్మాలు, పదార్థాల ఉష్ణ ధర్మాలు, థెర్మోడైనమిక్స్ 2, ఉష్ణగతిక శాస్త్రం. ఓకే, యాంత్రిక ధర్మాలు, ద్రవ పదార్థాల యాంత్రిక ధర్మాలు 3వది. ఇంకొకటి ఏంటంటే కణాల వ్యవస్థ. సో 4 చాప్టర్స్ ఉంటాయి ఇంకా. ఓకే, సో ఆ 4 చాప్టర్స్ నాకు అయితే నాకు టైం లేదు, బట్ let us see. I mean, I'll discuss with your I'll let you know, but definitely I'll be so busy with the entire day. You guys know, like yesterday మొత్తం నేను మార్నింగ్ 8:30 to night 11 అయింది. So I was completely busy. So I'll check it. Just you need 3 more classes, 3 to 4 classes maximum. Okay sir. Okay. So yeah, so I'll definitely, if I have a time, I'll let you know. I'll definitely మీకు ప్రయత్నిస్తాను టైం ఉంటే. బట్ చూద్దాం ఎట్లా. మీకు మిగతా సబ్జెక్టులు అన్నీ అయిపోయినాయా? కెమిస్ట్రీ అయిపోయింది సార్. ఓకే, హౌ అబౌట్ సార్ కానీ మేడం వాళ్ళు ఈ రోజు నుండి చెప్తారు అని చెప్పారు కెమిస్ట్రీ క్లాస్. ఓకే, ఇంకా హౌ అబౌట్ అదర్స్? సిలబస్ అయిపోయింది కానీ ఏమో సార్ తెలియదు. బాటనీ అయిపోయిందా? బాటనీ ఐ డోంట్ నో. నువ్వు మ్యాథ్సా? ఎస్ సార్. మ్యాథ్స్ అయిపోయిందా? కాలేదు ఇంకా. ఓకే, ఎనీవే ఇట్స్ ఓకే. సో I'll start my class. I don't want to waste time because I have to finish 2 chapters, right? Okay sir. Right, Nana, have a wonderful day. So let us start our lessons. So just mute yourself, everybody. Sir Ashwin sir, you can mute it, and meanwhile I think you can download my last classes, sir, so we can upload those classes into YouTube. Right. Bye. Thank you sir, మా కోసం ఇంత చెప్పినందుకు. Oh sure, definitely. Thank you. It's my pleasure. మీకు చెప్పొద్దు ఇంకోరు చెప్పాలా? సార్ మంచిగా చెప్పారు, మాకు మంచిగా అర్థం అవుతుంది సార్. మీరు చెప్పేటి మీ టైం కాగానే 5 minutes ముందే ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాము. Okay, that's my pleasure. What is your name? I forgot. వనిత పేరేంటి సార్. ఉండమ్మా? వనిత సార్. వనిత కదా? ఓహో, వనిత. రైట్. నేను ఒక్కసారి ఎవరు వనిత చెప్పండి ఒకసారి. చెయ్యి పైకి ఎత్తి. సార్ ఎత్తినా. వనిత కేజీబీ బాన్సడా సార్ నేను. అంటే రైట్. ఓకే, అంటే ఫేస్ చాలా కష్టం కదా, అందరు పేర్లు గుర్తున్నాయి. సో ఓకే. రైట్. వండర్ఫుల్ క్లాస్ సార్. ఓకే, షూర్. థ్యాంక్ యూ అమ్మా. సో ఎనీవే థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ. పేషెంట్ తో మంచిగా వింటున్నాను నా క్లాసులు. ఓకే సార్. నాన్న చెప్పండి.
సో ఈ రోజు లాస్ట్ క్లాస్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు టైం లేదు యాక్చువల్గా, నేను మాట్లాడతాను. బట్ టుడే ఐ వాస్ థింకింగ్ మై లాస్ట్ క్లాస్ ఇంకా 4 చాప్టర్స్ ఉంటాయి బేటా. 4 చాప్టర్ హార్డ్లీ వి నీడ్ 3 క్లాసెస్. సో విల్ సి ఎట్లా అనేది ఆ 3 క్లాసెస్ చూద్దాము. బట్ అయ్యా, సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ అంటే ఘన పదార్థాల యాంత్రిక ధర్మాలు. ఘన పదార్థాల యాంత్రిక ధర్మాలు అంటే ఏంటి? ఘన పదార్థాల యాంత్రిక ధర్మాలు ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తూ పెట్టాను. మీరు ఒక బంగారం బిస్కెట్ తెచ్చుకున్నారు. ఓ మీ నాన్నగారు ఏం చేసినంటే మ్యారేజ్ ఉందని చెప్పి బిస్కెట్లు తెచ్చి పెట్టాడు అనుకుందాం. లెట్ అస్ అస్యూమ్ ఇట్, తెలియదు అనుకో. తెచ్చుకొని ఏం చేస్తారు? పెళ్లికి డిఫరెంట్ నగల్స్ చేపిస్తారు, ఆర్నమెంట్స్, డిఫరెంట్ ఆర్నమెంట్స్ చేయిస్తారు. ఆర్నమెంట్ చేయించాలంటే బేట ఫస్ట్ దాన్ని దే మెల్ట్ ఇన్ టు ది లిక్విడ్. దాన్ని మొత్తం కూడా బిస్కెట్ సాలిడ్ ఘన పదార్థ రూపంగా ఉన్నదంతా ఏం చేస్తారంటే వేడి చేయడం వల్ల, హీట్ చేయడం వల్ల ఇట్ బికమ్ మెల్టింగ్, మొత్తం లిక్విడ్ అయిపోతుంది. దీని తర్వాత ఏమవుతుందంటే సపోజ్ దాన్ని తీగలాగా చేసేస్తారు కంప్లీట్ గా. సపోజ్ యూ వాంట్ టు మేక్ సమ్ చైన్, సో దే మేక్ ఏ స్మాల్ వైర్, ఓకే, దెన్ దే ట్విస్టెడ్ ఇంటూ డిఫరెంట్ వేస్. అంటే దాంట్లోనే మెకానిక్స్ అంటారు. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ అనేది చాలా మందికి మీకు తెలియదు. ఏం చేస్తున్నారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏం చేస్తున్నారంటే అంతే, సాఫ్ట్వేర్ ఒక్కటే తెలుసు అందరికి, నాకు తెలిసి కంప్యూటర్ అనేది ఒక్కటే తెలుసు మీకు అందరికి. కాదు నాన్న, మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాంచ్ అమాంగ్ ఆల్ బ్రాంచెస్. అంటే మెకానికల్ ఇంజనీరింగ్ అనేది అంత ప్రాముఖ్యత ఉంది. మెకానిక్స్ అంటే మీరు ఏమనుకుంటారు? మెకానికల్ ఇంజనీరింగ్ అంటే అందరికి మీకు తెలిసింది ఒకటే, అమ్మో కార్ మెకానిక్, లారీ మెకానిక్, సైకిల్ మెకానిక్, స్కూల్. అది కాదు నాన్న, ఇక్కడ మనం అస్సలు వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. అది మెకానికల్ అన్నారు, అది మెకానికలే, కానీ అది మ్యాక్రో లెవెల్. ఇక్కడ మనం రిపేర్ షాప్లు అవి అంతే. బట్ మెకానికల్ ప్రాపర్టీస్ అంటే యాంత్రిక ధర్మాలు, ఘన పదార్థాల యాంత్రిక ధర్మాలు అంటే బంగారంలో ఉన్న పరమాణువులు ఎట్లెట్లా మూవ్ అయితే అది కూడా మెకానిక్సే. బంగారము కానీ, వెండి కానీ, ఇనుము కానీ, ప్లాటినం కానీ, డైమండ్ కానీ, ప్రతి పదార్థంలోని ఒక్కొక్క పరమాణు ఎట్లా కలిసి ఉంటున్నాయి, ఎట్లా బైండ్ అయి ఉన్నాయి అనేది తెలిపేదే మెకానికల్ ఇంజనీరింగ్. అదొక్కటే కాదు నాన్న, నానో మెకానికల్ నానో మెకానిక్స్ అంటే నేను ఇట్లా ఇప్పుడు ఏం చేసిన, ట్విస్ట్ చేశాను ఆ స్కిన్ ని, బాగా పిండేసా. ఇట్లా ఏమైంది, దాంట్లో బయలాజికల్ సెల్స్ ఉంటాయి, అంటే కణాలు ఉంటాయి బయలాజికల్. ఇప్పుడు బయాలజీ మీకు తెలుసుంటుంది కదా, సెల్ మెకానిక్స్ అంటారు దాన్ని. లోపల ట్విస్ట్ చేసినప్పుడు నేను ఇట్లా లాగాను, లేకపోతే స్కిన్ ని ఇట్లా తిప్పాను, ఏమవుతుంది లోపల? అబ్బా అంటాం. దాని మీనింగ్ ఏంది? లోపల ఇందులో ఉన్న సెల్స్ ఏమవుతున్నాయి? మెకానికల్లీ ట్విస్ట్ అయిపోతున్నాయి. అంటే నువ్వు అందులో ఉన్నటువంటి సెల్ని తిప్పేస్తున్నావు, అది ఆ సెన్సార్ పోయి బ్రెయిన్కి వెళ్ళిపోయి అబ్బా అంటున్నావు. దట్ ఈజ్ ఆల్సో మెకానికల్ ఇంజనీరింగ్. సో మెకానికల్ అంటే మన దగ్గర పేరెంట్స్ కానీ, మన దగ్గర లెక్చరర్స్ కానీ, మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకు కూడా ఇది తెలియదు. టు బీ ఫ్రాంక్, నా ఫ్రెండ్స్కే తెలియదు. మంచి మంచి ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి టీచర్స్ అనుకోండి, మంచి మంచి రెవెన్యూలో ఎంఆర్ఓస్లో కూడా తెలియదు. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. అంటే కనీసం కూడా నాలెడ్జ్ లేకుండా దే ఆర్ సెండింగ్ దేర్ చిల్డ్రన్స్ టు ది కాలేజెస్. అంటే ఏం చేస్తారు? బీటెక్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్, నాకు మెకానికల్ ఇంజనీరింగ్, కార్ మెకానిక్ చేస్తావా? అంత ఘోరంగా మాట్లాడుతుంది. ఇట్స్ రియలీ బ్యాడ్. ఐఎమ్ వెరీ సాడ్ టు సే దీస్ వర్డ్స్. The entire community, the entire our Indian system, especially Indian system, మన ఇండియాలో పేరెంట్స్ నిజానికి చెప్పాలంటే దే డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ దేర్ చిల్డ్రన్. ఓన్లీ ఒకటే, చదువు 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 చదువు. దే డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ దేర్ చిల్డ్రన్ ప్యాషన్, వాట్ హీ వాంట్ టు డూ. మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తా డాడ్ అంటే, నాకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్ సార్, నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాను, మెటీరియల్ ఇంజనీరింగ్ చేస్తాను అని అంటే పేరెంట్స్తోని నేనున్న సందర్భాలు చెప్తున్నాను. ఒక సోకాల్డ్ పర్సన్, వాళ్ళ అబ్బాయి మంచిగా ఇంటర్లో మంచి వచ్చింది, మెకానికల్ ఇంజనీరింగ్ CB8లో వచ్చింది. వస్తే వాళ్ళ ఫాదర్ సైంటిస్ట్. అంటే సైంటిస్ట్ అంటే నార్మల్ సైంటిస్ట్, నాట్ సో హై, అంటే బేసిక్. అంటే ఇప్పుడు కొన్ని ఏంటంటే అంటే చిన్న సైంటిస్టులు ఉంటాయి, పెద్ద సైంటిస్టులు. ఆ బేసిక్స్ అతనికి ఆ కంప్యూటర్ సైన్స్ ఇవ్వాలరా నువ్వు,
డోంట్ డూ దట్ మెకానికల్ ఇంజనీరింగ్, వేస్ట్ జాబ్. అంతే, ఒక లెవెల్ ఉన్నటువంటి వాళ్ళకే తెలియదు, నార్మల్ రైతులకి ఏం తెలుస్తుంది పాపం. అంటే మనకు తెలియకపోతే బేట మనం అంతా టైం అంతా వేస్ట్ చేస్తాం ఫర్ నథింగ్. బట్ వీ హ్యావ్ టు స్టడీ ప్రాపర్ థింగ్స్. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే మెకానికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ అంటారు. మెకానికల్ అండ్ మెటీరియల్ అంటే రెండు. అంటే ఇవి ఏంటంటే మనం టెస్టింగ్ చేస్తాం. ఇప్పుడు బంగారం స్వచ్ఛమైన బంగారమా కాదా ఎవరు చేస్తారు? మెకానికల్ ఇంజనీర్. గోల్డ్ టెస్టింగ్, డైమండ్ ప్యూరా కాదు ఎవరు చేస్తారు? మెకానికల్ ఇంజనీర్. నీ యొక్క యాక్సిడెంట్ అయింది, సెల్ ఏమైంది లోపల, సెల్ మొత్తం ఇక్కడ కాలు ఇరిగిపోయింది, కాలు వస్తుందా రాదా ఎవరు చెప్తారు? డాక్టరే కాదు, అది రీసెర్చ్ పంపిస్తే ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? దాన్ని సిసిఎంబి, ఇక్కడ మన ఇండియాలో అయితే హైదరాబాద్ లో సిసిఎంబికి పంపిస్తారు. బ్రెయిన్ లో ఏమన్నా టిష్యూ డ్యామేజ్ అయితే ఏం చేస్తారు? చిన్న ముక్క కట్ చేసి చిన్న బ్లడ్ శాంపుల్ తీసుకొని లేకపోతే టిష్యూ తీసుకొని రీసెర్చ్ టీమ్ కు పంపిస్తారు. ఏమైంది చదవండి అని చెప్పి. అంటే మెకానికల్ ఏమన్నా డ్యామేజ్ అయిందా లోపల అని, బ్లడ్ క్లాట్ అయితే ఏమైంది, మతిమరుపు వస్తుంది, ఏమైంది అతనికి అంటే చిన్న బ్రెయిన్ లో స్కాన్ చేసి దాంట్లో టిష్యూ ఏమన్నా క్లాడ్ అయిందా, బ్లడ్ ఏమన్నా దగ్గరకు వచ్చి, అలాంటివన్నీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ బెట. సో టెల్ యువర్ ఫ్రెండ్స్, మెకానికల్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్. బయాలజీ ఇన్వాల్వ్ అవుతుంది, అందులో ఫిజిక్స్ ఇన్వాల్వ్ అవుతుంది, కెమిస్ట్రీ ఇన్వాల్వ్ అవుతుంది, అన్ని కలిపి చదివేది ఒకటే మెకానికల్ అండ్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్. బయో నానో టెక్నాలజీ, బయోకెమికల్ టెక్నాలజీ అంతా కూడా మనము మెటీరియల్స్ ని అంటే పదార్థాల గురించి చదువుకునేదే ఈ ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ అయినా అటు పోతే మళ్ళీ డిగ్రీ తర్వాత పీజీ చేసిన తర్వాత సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు, లేక రీసెర్చ్ పిహెచ్డి చేసుకుని సైంటిస్ట్లు అవ్వచ్చు, చాలా చేయొచ్చు మేడం. Okay, I don't want to waste my time, so let us move to the lot of things we can discuss, but yeah. So yeah, solids, ఘన పదార్థాల గురించి చూసినట్టు అవుతా బెటర్. ఘన పదార్థాలు అంటే మనకు తెలుసు ఎన్ని ఉన్నాయి స్టేట్స్, ఘన, ద్రవ, వాయు. ఇంకొకటి ఏముంది బేటా? ప్లాస్మా. హౌ మెనీ స్టేట్స్? దెర్ ఆర్ 4 స్టేట్స్. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి నానా? 4 ఉన్నాయి. లేదు సార్ 3 చెప్పారు. నో, ఎవరు చెప్పారు 3 ఉన్నాయని? 4 ఉంటాయి. ఎన్ని ఉంటాయి అమ్మా? ఎవరు చెప్తారు? నేను చాట్ బాక్స్ చూడట్లేదు, ఎక్కడ పోయింది చాట్ బాక్స్? ఐ హావ్ టు చెక్ ఇట్. ఎవరు చెప్తారు నాన్న? ఒక్క నిమిషం. రైట్, నౌ ఐ కెన్ షేర్ ఇట్. రైట్, సో నౌ ఐ కెన్ సీ దట్. సో 4 స్టేట్, వెరీ గుడ్ 4 స్టేట్లు ఉంటాయి. 4 స్టేట్స్ ఏంటి నాన్న? మరి మనకు ఎన్ని స్టేట్స్ ఉంటాయి నాన్న? 4 స్టేట్స్ ఉంటాయి. మనకు పదార్థాలు ఒకటి ద్రవ, ఘన, వాయు. మరి 4th స్టేట్ ఏంటి? ప్లాస్మా. వాట్ ఈస్ ప్లాస్మా? వాయువు. వాట్ ఈస్ ద ప్లాస్మా? ఎవరు చెప్తారు? వాయువు కాదమ్మా, వాయువు అంటే మళ్ళా వాయువు గ్యాసెస్ అవుతాయి. ఘన, ధ్రువ, వాయువు 3. ప్లాస్మా అంటే ఏంటి? వాట్ ఈస్ ద ప్లాస్మా? ఎనీబడి నో ప్లాస్మా స్టేట్? నో? Vanita, you don't know? What did you know? Ghana, Drava, Vayu. So okay, let me yes, it's a very good field nana. నిజానికి it's really wonderful research going on in plasma. ప్లాస్మా అంటే 4th స్టేట్ ఆఫ్ ది మ్యాటర్. అంటే నాలుగవది అంటే 4వ స్టేట్ అంటే ప్లాస్మా. ప్లాస్మా అంటే ఎక్కడ ఏడ ఉంటుంది సార్ అంటే దీన్ని అయనైజ్ స్టేట్ అంటారు. అయాన్స్ ఉండే స్టేట్ నే ప్లాస్మా స్టేట్ అంటారు. అయాన్స్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి సార్ అంటే ఇప్పుడు నీటిని మీరు 1000 డిగ్రీల దగ్గర వేడి చేసి ఏమైతుంది? H+OH- అయాన్స్ గా వెళ్ళిపోతుంది. మన బాడీని ఫర్నస్ లో ఏమిస్తారు చనిపోయిన తర్వాత తెలుసా? కాల్ చేస్తారు. హైదరాబాద్ లో ఫర్నస్ ఉంటాయి. ఫర్నస్ లో వేస్తే ఇప్పుడు కరోనా పేషెంట్ ని ఎక్కడేయాలా? కరోనా వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎక్కడేయాలా? ఫర్నస్ లో వేయాలా. పూడ్చి పెడితే డ్యామేజ్ అవుతుంది, పూడ్చి పెడితే ప్రాబ్లం. దాన్ని కరోనా వల్ల చనిపోయిన వాళ్ళని వి హావ్ టు ఏం చేయాలా? వి షుడ్ కీప్ దెమ్ ఇన్ ద ఎందులో పెట్టాలనా? ఫర్నస్.
ఫర్నస్లు ఎందుకు పెడుతున్నాం సార్ అంటే ప్లాస్మా కన్వర్ట్ చేస్తాము. అంటే అయనైజ్ మన బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్, ప్రతి బ్లడ్ ముక్ అంతా కూడా అయాన్స్ గా కన్వర్ట్ అయిపోయి బూడిద కూడా రాదు బెట. యూ డోంట్ హ్యావ్ దిస్ యాష్ కూడా ఉండదు. మొత్తం ఉన్న పరమాణులు కాదే కాదు, అయాన్స్, అయనైజ్ ఒక 10,000 డిగ్రీలు, 5,000 డిగ్రీలు, 4,000 డిగ్రీలు, డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్. ఐరనా, బంగారమా, గోల్డా, మనిషా, ఎద్దు, వాట్ ఎవర్, అన్నిటిని కూడా మనం అయనైజ్ చేయాలి. ఇప్పుడు కరోనాని ఎందుకు అడుగుతున్నానంటే కరోనా పేషెంట్ లో వైరస్ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు మనము దానిని కాల్ చేయడానికే ప్రయత్నించాలి. కాల్ చేస్తే మనం నార్మల్ కాల్ చేయడం కంటే ఫర్నెస్ లో పెడితే ఏమవుతుందంటే ఇమ్మీడియట్ గా యాష్ కూడా మిగలదు. కట్టెలతో కాల్ చేస్తే యాష్ మిగులుతుంది. అది కూడా అంటే ఇటు ఒక రకంగా స్మెల్ బయటకు వెళ్తే మళ్ళీ ప్రాబ్లం కాబట్టి వీ డోంట్ నీడ్ టు. ఓకే, సో యాష్ అది ప్లాస్మా అంటే విద్యుత్ శక్తిగా మార్చొచ్చు. ఎట్లా అంటే 1,000 డిగ్రీల దగ్గర మనిషిని అందులేస్తే కరెంట్ గా ఉత్పత్తి చేయొచ్చు. అలాగే ఇప్పుడు హాస్పిటల్లో చెత్త చాలా ఉంటది కాబట్టి టాబ్లెట్స్ వేస్టేజ్ అయితే కొన్ని టన్స్ అప్ అంటుంది. మన హాస్పిటల్ చూస్తే ఎంత చెత్త ఉంటుందంటే ఆ చెత్త ఏం చేస్తున్నారో భగవంతుని తెలుసు. ఇట్స్ రియలీ బ్యాడ్. బయో వేస్ట్ అనేది లో టెక్నాలజీ వస్తుందంటే మీరు సైంటిస్ట్ అయిన తర్వాత ఏమొస్తుంది తెలుసా? ప్లాస్మా టెక్నాలజీ వస్తుంది. ఏంటి సార్ అంటే హాస్పిటల్లో ఉన్నటువంటి వేస్టేజ్ మొత్తం కూడా ఒక రూమ్ క్రియేట్ చేయాలి హాస్పిటల్. అక్కడ ఏం చేస్తారంటే ఫర్నెస్, ఆ రూమ్ లో అంతా ట్రాష్ చేస్తే కరెంట్ ఉత్పత్తి అయ్యి ఆ కరెంటు హాస్పిటల్ కి సరిపోయే కంటే ఎక్కువ వస్తుంది. అది మామూలు టెంపరేచర్ కాబట్టి 500 డిగ్రీలు ఉత్పత్తి కంట్రోల్ ఉండాలి లోపల. అంటే బయటికి వెళ్ళి అంత డ్యామేజ్ అవ్వద్దు. ఒక గోడ కనీసము ఎంత ఉండాలో తెలుసా? ఒక గోడ మొత్తం మెటాలిక్ లోపల కంప్లీట్ గా బ్లాస్టింగ్ అయినట్టు కూడా బయటికి రావద్దు. సో అది ప్లాస్మా టెక్నాలజీ మీద. సూర్యుని దగ్గర ఎంత ఉష్ణం ఉంటుంది నాన్న, అక్కడ ప్లాస్మా ఉంటుంది. మనం బల్బుల దగ్గర, ఎల్ఈడి బల్బుల దగ్గర ప్లాస్మా ఉంటుంది, టీవీల దగ్గర ప్లాస్మా ఉంటుంది. సార్ మరి అన్ని ప్లాస్మా అంటారు, వాట్ ఈస్ దాట్? అయనైజ్ స్టేట్ అనే చెప్పా. అయితే దాంట్లో 2 రకాలు నాన్న, సాఫ్ట్ ప్లాస్మా, హాట్ అంటే హార్డ్ ప్లాస్మా అంటే చాలా అంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వచ్చే అయానైజ్ స్టేట్ నేమో సాఫ్ట్ రకం అంటారు. అంటే టీవీల దగ్గర మన చుట్టూ ఉంటుంది బెట ప్లాస్మా. బట్ ఎక్కువ టెంపరేచర్ దగ్గర వచ్చేదేమో అది చాలా పవర్ఫుల్ ప్లాస్మా. ఓకే రైట్ నన్, ఐ డోంట్ వాంట్ టు స్పెండ్, బట్ దట్స్ వెరీ గుడ్ చాప్టర్ బెట. అది ఫ్యూచర్ లో హార్డ్ అంటే హాట్ ప్లాస్మా అనొచ్చు. హార్డ్ కంటే కూడా హాట్ ప్లాస్మా ఇస్ ద బెస్ట్. అంటే బాగా వేడి, బాగా అయనైజ్ స్టేట్. ఇప్పుడు ఐరన్ కి వేరే రకంగా ఉంటుంది. ఐరన్ వేడి చేయాలంటే 1000 డిగ్రీలు కావాలి, మనిషిని వేడి చేయాలంటే 100 డిగ్రీలలో ఆశ అయిపోతుంది. సో డిపెండ్స్ అపాన్ ద, ఇప్పుడు డైమండ్ వేడి చేయాలంటే 5000 డిగ్రీలకు వెళ్ళాలి. అంటే పదార్థం గట్టిదైన కొద్దీ ఎక్కువ మనము ఉష్ణోగ్రతను పెంచితే మనకు ప్లాస్మాగా కన్వర్ట్ చేయొచ్చు. ప్లాస్మా అర్థమైందా? ఇప్పుడు ప్లాస్మా గురించి తర్వాత నేర్చుకుందాము. ముందుగా సాలిడ్స్ గురించి చూసినట్టు అయితే ఇక్కడ చూడండి నాన్న, ఇది ఘన పదార్థము, ద్రవ పదార్థాలు, గ్యాస్, ఇది గ్యాస్, ప్లాస్మా, ఇది ప్లాస్మా. ప్లాస్మా చూడండి ఎట్లుంది. యూ కెన్ మేక్ ద డిజైన్స్ ఆల్సో, యూ కెన్ క్రియేట్ ద డిజైన్స్. ఓకే, డిడ్ యూ సీ దట్? See, plasma should make a designs ఎలా వస్తున్నాయి. yes, feel good, very interesting, very interesting actually. So I don't want, that is takes one more అంటే ఒక రోజు మొత్తం ప్లాస్మా గురించి చెప్పొచ్చు బెట. దట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఐ మీన్ చాలా మన ఇండియాలో చాలా లాగింగ్ ఉంది ఆ ఫీల్డ్ లో. బిజినెస్ స్టార్ట్ చేసిన, రీసెర్చ్ స్టార్ట్ చేసిన, వండర్ఫుల్. ఓకే, సో ఇక్కడ చూసినట్టు అయితే మనకు ఘన పదార్థం. సో ఘన పదార్థాల్లో మళ్ళీ ఎన్ని రకాలు బెట? 2 రకాలు బెట. క్రిస్టలైన్ స్ఫటికాల ఘన పదార్థాలు, అమార్ఫస్ స్ఫటికాలు అంటే క్రిస్టల్స్, అమార్ఫస్ అని 2 రకాలు బెట. క్రిస్టల్స్ అంటేనేమో పర్ఫెక్ట్ గా ఇలా ఆర్డర్ ఉన్న వాటినేమో క్రిస్టల్స్, స్ఫటికాలు అంటారు. స్ఫటికాలకు సంబంధించింది. సో వెరీ అంటే పరమాణు ఖచ్చితంగా లైన్ గా కూర్చుంటాయి. అమార్ఫస్ అంటేనేమో ఇష్టం వచ్చినట్టుగా. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాస్టిక్ బెట.
ప్లాస్టిక్ ఏం చేస్తాం మనం, బెండ్ అవుతుంది, మనము ఇరగేయచ్చు, కింద దెబ్బ కొట్టేస్తే దాని షేప్ లో మార్పు వస్తుంది. అవన్నీ కూడా అమార్పస్ సాలిడ్స్ అంటారు, గట్టి ఘన పదార్థమే కానీ దాన్ని మనం షేప్ చేంజ్ చేయొచ్చు. అలాగే ఇనుము తీసుకుంటే అమార్పస్ కాదు, సో దాన్ని బెండ్ చేయడం చాలా కష్టం. ఓకే, ఇవి ఘన పదార్థాలు నాన్న. ఓకే, సో మరి ఇక్కడ ఒకటి ఉంది, ఒక యూనిట్ సెల్ అంటే ఏంటి నాన్న? ఒక యూనిట్ సెల్, ఇది ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి వీడియో కనిపిస్తుందా బేటా? డిడ్ యు సీ దట్? ఒక యూనిట్ సెల్ ఇది, అంటే ఒక యూనిట్ అనేది ఎన్ని పరమాణువులు, ఆ కార్నర్స్ అన్ని కూడా మనకు పరమాణువులు, అంత పెద్దగా, అంటే క్యూబిక్ ఫామ్ లో ఉంటది. అలా అన్ని ఉంటాయి బేట. మనకు 3D, ఇది 3D డయాగ్రామ్. మనం ఇక్కడ చూసిందేమో 2D, ఇది 3D యాక్చువల్, అంటే 3D లో మనకు కనిపించేది, రైట్? సో ఆ విధంగా ఒక్కొక్క ఘన పదార్థం ఒక్కొక్క రకంగా ఉంటుంది బేట. అందులో ఆక్టాహైడ్రల్ అని, టెట్రాహైడ్రల్ అని, క్యూబిక్ క్రిస్టల్ అని ఒక 7, అవన్నీ కూడా మీరు తర్వాత చదువుకుంటారు బేట. క్యూబిక్ సిస్టమ్, BCC అంటే ఏంది, సింపుల్ క్యూబిక్ అంటే ఏంది, బాడీ క్యూబిక్ అంటే ఏంది, బాడీ సెంటర్ క్యూబిక్ అంటే ఏంది, ఫేస్ సెంటర్ క్యూబిక్ అంటే ఇవన్నీ కూడా మీరు కెమిస్ట్రీలో నేర్చుకుంటారు కొంత, తర్వాత ఫ్యూచర్ లో డిగ్రీలో పీజీలో కూడా నేర్చుకుంటారు. వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది బట్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, రైట్? ఓ ఇట్స్ వండర్ఫుల్. కెన్ యూ ఏబుల్ టు సీ దిస్? వావ్, ఎలాగ అనిపిస్తుంది బేటా? అంటే ఇక్కడ చూపించేటివన్నీ కూడా ఏంటినా, ఇక్కడ చూపించే క్రిస్టల్స్, పరమాణువులు, అంటే ఇన్ని రకాలు ఉంటాయి స్ఫటికాలు. ఒక్కొక్కటి డైమండ్ ఆకారం ఉంటాయి, ఒకటి టెట్రాహైడ్రల్ ఆకారం ఉంటుంది, ఆక్టాహైడ్రల్, క్యూబిక్. సో ఇన్ని రకాలటువంటి క్రిస్టల్స్ మనకు ఉంటాయి. సో ఒక్కటే మనం పైనంగా చూడంగానే ఓ ఇనుము ఇట్లుంటుందా, ఉప్పు ఇట్లుంటుందా అనేది మనకు లోపలికి వెళ్తే గానీ మనకు ఆ ఇంట్రెస్ట్ రాదు. ఒక్కొక్క పరమాణు చూడాలనే ఆసక్తి ఉండాలి. వావ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఇస్ దిస్, వాటర్ మాలిక్యులా ఎట్లుంటది, HO ఎట్లుంటది, దాన్ని ఇలా డిస్క్రైబ్ చేయాలా, ఓకే అది ఇది CCl4, మీథేన్ ఎట్లుంటది, ఈథేన్ ఎట్లుంటది, కీటోన్ ఎట్లుంటది, ఆల్డిహైడ్ ఎట్లుంటది, ఆల్కహాల్ ఎట్లుంటది, ఎందుకు ఆల్కహాల్ బ్యాడ్, ఆల్కహాల్ తాగినోళ్ళకి ఎందుకు మత్తు ఎక్కుతుంది, అందులో ఏముంటది, వాట్ ఈస్ దేర్ అంటే ఆల్కహాల్ తాగినోళ్ళకి ఎందుకు మత్తు ఎక్కుతుంది, ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ రావాల, ముందు వాటి గురించి తీయాలని రావాలా. సో అప్పుడే మనకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, అప్పుడే మనకు దాంట్లో ఉన్నటువంటి ఆనందం బయటకు వస్తుంది, అప్పుడే మనకు లైఫ్ అనేది చదివే అని తెలుస్తుంది. కొన్నిసార్లు అయితే జీవితం అంటే ఇదే అనిపిస్తుంది. ఈ ఫ్యామిలీలు, ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఎందుకు అయ్యారు అలా? వాళ్ళు పెళ్లి చేసుకొని ఫ్యామిలీలను గడిపోవచ్చు కదా, పిల్లలు, ఆ టైం ఉండదు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి బేట. సో వీ కెనాట్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ద రీసెర్చ్. బట్ అలా అని చెప్పి మిమ్మల్ని ఫ్యామిలీ, డెఫినెట్ గా ఫ్యామిలీ ఇంపార్టెంట్, బట్ వాట్ ఎవర్ టైం రిమైనింగ్ మనం ఉన్న టైంని వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ డ్రీమ్స్. మన డ్రీమ్స్ ని కూడా సాటిస్ఫై చేసుకోవాలి. ఇప్పుడు డ్రీమ్స్ ఉంటుంది మనకు, నాకు అమెరికా పోవాలని ఉండే, నాకు ఖచ్చితంగా అమెరికా పోయి రావాలని ఉండే నేను చదువుతున్నప్పుడు, అది నా డ్రీమ్. నేను గవర్నమెంట్ జాబ్ వచ్చినాక నా డబ్బులతోని నేను కష్టపడి ఐ వెంట్, మై ఫ్యామిలీ, నా పిల్లల్ని అందరిని తీసుకుపోయి 6 ఏళ్ళు ఉండొచ్చు. ఐ ఫీల్ లైక్ సో హ్యాపీ. నాకు చాలా లైఫ్ అనిపించింది, ఈ జన్మకి నైస్ ఎనఫ్. సో నాకు అక్కడ రీసెర్చ్ చూశాను, ఆ సైంటిస్ట్ ఆ ఫీల్డ్ చూశాను, అన్ని చేశాను, కాబట్టి అది ధన్యం అన్నట్టుగా ఫీల్ అవుతాం. దట్ ఈస్ వాట్, అంటే ప్రతి ఒక్కరికి ఆ ప్యాషన్స్ సాటిస్ఫై చేసుకోవాలి. క్లియర్, రైట్? సో కమింగ్ ఇన్ టు ది యాక్చువల్ టాపిక్, ఎనీవే దట్స్ గుడ్. సో మనకు విరూపణ బలం అన్న, అంటే ద డిఫర్మేషన్ ఫోర్స్, ఏ భావ్య బలం వల్ల వస్తువు ఆకారంలో మార్పు వస్తుందో దాన్ని ఏమంటామంటే డిఫార్మేషన్, అంటే ఫోర్స్ అంటాం. అంటే ఏ ఫోర్స్ అది? మనము ఇప్పుడు నేనేం చేసా, ఒక ముద్ద తీసుకున్నాను, మట్టి ముద్ద కానీ లేకపోతే చపాతి ముద్ద కానీ, దాన్ని ఏం చేసావు, ఇట్లా ఏమవుతుంది, అది దాని ఆకారం మొత్తం వెళ్ళిపోతుంది. అంటే దాన్నే విరూపణ బలము అంటారు. ఆకారాన్ని మార్చే బలమే విరూపణ బలం అంటారు.
అలా అని చెప్పి రబ్బర్ తీసుకున్నా, రబ్బర్ తీసుకొని ఇలా లాగి వదిలేస్తా, మళ్ళీ ఏమైంది, తన బలం తీసివేసిన తర్వాత తొలి ఆకారాన్ని పొందితే దాన్ని మనం ఏమంటాము, తొలి ఆకారాన్ని పొందడానికి అది తన యథాస్థితికి రావడానికి పనిచేసే బలము పునఃస్థాపక బలము అంటారు. అర్థమైందా? ఆకారాన్ని మార్చడానికి ఏమో విరూపణ బలం, డిఫార్మ్ అంటే చేంజ్ చేస్తారు. మరి ఆకారం లాగి వదిలేస్తే అది మళ్ళీ తన యథాస్థితికి వస్తుంది. మనం ఏం అప్లై చేయకుండానే లాగి వదిలేస్తే మళ్ళా దగ్గరికి వస్తుంది. దాన్ని పునఃస్థాపక బలం అంటారు. అంటే ఒక వస్తువు పైన బలము ప్రయోగించి తొలగించిన తర్వాత తన యథాస్థితికి రావడానికి ఉపయోగపడే బలాన్నే పునఃస్థాపక బలము అంటారు. దెన్ ద నెక్స్ట్ ఈస్ ఆ బలాన్ని తొలగించిన తర్వాత తన యథాస్థితిని పొందడాన్నే ఏమంటారు, స్థితిస్థాపకత అంటారు. అంటే ఒక వస్తువు మీద, ఏదైనా వస్తువుల మీద బలం ప్రయోగించిన తర్వాత బలము తొలగించిన తర్వాత తన యథాస్థితిని పొందితే ఏమంటారు, స్థితిస్థాపక బలము అంటారు. ఏమంటారు, ఎలాస్టిసిటీ. ఏమంటారు, స్థితిస్థాపక వస్తువు. ఏమంటారు, ఎలాస్టిక్ బాడీస్. ద బాడీస్, ద ఆబ్జెక్ట్ విచ్ కమ్స్ into the initial like original shape after removal of the external force. ఓకే, సో బాహ్య బలం. ఇప్పుడు నేను ఏం చేసిన, ప్లాస్టిక్ ని తిమ్మదిగా కొట్టేసా, అదేమైంది, చైర్ విరిగిపోయింది బిడ్డ. ఏం చేసిన, మా ఇంట్లో నేను పోయి ఓ చైరు బ్రేక్ అయింది బిడ్డ, నేనేం చేసా, పోయి కూర్చున్నా, బ్రేక్ అయిపోయి నేను కింద పడ్డా. అంటే ఏంది, అవి ప్లాస్టిక్ వస్తువు. అస్థితిస్థాపక వస్తువు అంటే ఇట్ డజంట్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ది ఫోర్స్. అంటే మనము బలము ప్రయోగించిన తర్వాత తిరిగి తీసివేసిన తర్వాత దెబ్బ తగిలింది, దెబ్బ తక్కిందంటూ. ఎస్, అంటే తన యథాస్థితికి వస్తేనేమో స్థితిస్థాపక వస్తువు, రాకపోతే ఏంటంటే బ్రేక్ అయిపోయింది కదా, బ్రేక్ అయిన తర్వాత అది ఏమైతుందన్న అది ప్లాస్టిక్ వస్తువు అంటారు. దాన్నే అస్థితిస్థాపక వస్తువు అని కూడా అంటారు బిడ్డ. అర్థమవుతుందా? రైట్. ప్రతిబలం, ఏ బలము, ప్రతిబలము. ఏ బలము, ప్రతిబలము. అంటే ఇప్పుడు ఒక వస్తువు మీద బలం ప్రయోగిస్తున్నాను, అది ప్రతిబలం కావాలంటే ఏకాంక వైశాల్యం పైన పని చేసే బలాన్నే ప్రతిబలము అంటారు. అంటే ఒక పర్టికులర్, ఇప్పుడు ఏముంది, బెలూన్ తీసుకున్నా, బెలూన్ వద్దు, బెలూన్ కాకుండా ఒక స్పాంజ్ తీసుకోండి, స్పాంజ్ తీసుకొని ప్రెస్ చేయండి, లేకపోతే సైడ్లకు ప్రెస్ చేయండి, ఏకాంక వైశాల్యంపై పనిచేసే బలాన్ని ఏమంటారు, ప్రతిబలం. ఏమంటారు, స్ట్రెస్. సో the force for unit area, the force acting on a body for unit area is called stress, ప్రతిబలము. సో అయితే ప్రతిబలానికి మనం ఆల్రెడీ పీడనానికి ఏవైతే ఉంటాయో ప్రతిబలానికి కూడా అవే యూనిట్స్ ఉంటాయి. ఏముంటాయి, పీడనము ప్రతిబలము రెండు కూడా ఒకే మితి ఫార్ములా కలిగి ఉంటుంది, ఒకే మితి ఫార్ములా కలిగి ఉంటాయి. వెరీ గుడ్. సో ప్రతిబలాలు ఎన్ని రకాలు బేటా, 3 రకాలు. ఎన్ని రకాలు, 3 టైప్స్. ఎన్ని రకాలు బేటా, 3 టైప్స్ నాన్న. సో ప్రతిబలాలు 3 రకాలు. మరి అందులో ఏంటి, లాంగిట్యూడినల్, అనుदैर्ध्य, ఇంకొకటి విమోటన ప్రతిబలము, ఇంకోటి ఏంటన్నా తెలుగు పదాలు బల్క్, ఘన పరిమాణ ప్రతిబలంగా చెప్పుకుంటాం. అంటే పొడవులో కలిగే, అంటే పొడవు ఒక తీగ లాంటిది తీసుకుంటేనేమో అనుदैर्ध्य ప్రతిబలం అంటారు బట్ పలక లాంటి షియరింగ్ తీసుకుంటేనేమో షియరింగ్ స్ట్రెస్ అంటాం. అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఏంటంటే ఒక తీగని లాగితే దానిలో పొడవు వస్తుంది, దాన్నేమో అది ఏకాంక విషయాలపై పనిచేస్తే అది అనుदैर्ध्य ప్రతిబలం అని. అలా కాకుండా 2 పలకలు తీసుకోండి, షియరింగ్ ఫోర్స్ అంటాం. ఇప్పుడు బలము ఇట్లా బలవంతంగా నేనేం చేస్తా, షియర్ చేస్తున్నా. అంటే ఇప్పుడు
దీంట్లో ఏం చేస్తున్నా నేను ఒక ఒక ఏం చేస్తున్నా అంటే ఐ గెస్ యూ కెన్ హోల్డ్ ఇట్ 2 పలకలు అంటే ఒక చిన్న స్లైడ్స్ తీసుకోండి, ఇట్లా ప్రెస్ చేయండి. ఒక గాజు స్లైడ్ ఇంకొక గాజు స్లైడ్ మీద వెళ్ళిపోతుంది. ఓకే, అలాగే ఒక ఆయిల్ తీసుకోండి, ఆయిల్ ఇలా చేసేసా ఏమవుతుంది, షియర్ అయిపోతుంది. అలాగే ఇంకేం తీసుకుంటాము, ఏదన్నా ముద కానీ ఏదైనా తీసుకుంటే ఇలా అంటే దాంట్లో పరమాణులు మీరు ఎట్లా ఆలోచించండి అంటే సింపుల్ గా ఆలోచించదు. వావ్, ఇలా అప్లై చేస్తుంటే ఆ పరమాణువులు ఒక్కదానికి ఒకటి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఎలా వెళ్ళిపోతున్నాయి? దే ఆర్ క్రైయింగ్. ఎందుకు ఏడుస్తున్నాయి చెప్పండి? మమ్ముల విడగొడుతున్నాడు. నిజంగా ఏడుస్తున్నాయా? మీరు ఏడుస్తున్నారా? నాకైతే ఏడుపు వచ్చేసింది. ఐ ఫీల్ ఇట్. ఐ డోంట్ నో. అంటే వెన్ ఐ సే దట్ వర్డ్ బ్రేకింగ్ అంటే ఎప్పుడు కూడా మనము ఒకరి నుంచి దూరం అవుతున్నాము అంటే డెఫినెట్ గా ఫీల్ వస్తుంది. అలాగే బంగారాన్ని మనం విరగొట్టి ఏం చేయించుకుంటున్నాము? రింగులు, చైన్లు అన్ని చేస్తున్నాము. దాంట్లో ఎంత బాధపడుతున్నాయో పరమాణులు బాధపడవు అన్నవి. దాంట్లో ఎక్కువ ఫీలింగ్ ఉండదు కాబట్టి పరమాణులకు దే డోంట్ ఫీల్ ఇట్. బట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా మనకు ఆ ఫీల్ ఉంటుంది. బట్ నేనేం చెప్తున్నానంటే పరమాణులు బంధాన్ని విడదీసుకొని వచ్చేస్తున్నాయి. ఒక్కొక్క పరమాణు మనము కొట్టినప్పుడు అవి బంగారం మీద మనం హ్యామర్ తో కొట్టిన కానీ వేడి చేసినప్పుడు ఒక ఇట్లా తయారు చేస్తుంటే ఆ పరమాణులకున్న బాండ్ ఇలా 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 బ్రేక్ అయిపోతుంది. సో అది మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఈ రకంగా 3 రకాల ప్రతిబలాలు బెట. ఇంకొకటి బెలూన్ తీసుకోండి. బెలూన్ పైన మనము ఇట్లా బలం ప్రయోగిస్తే ఘన పరిమాణం, దాన్ని ఘన పరిమాణ ప్రతిబలం అని కూడా అంటారు. అంటే బల్క్. ఇక్కడ ఒక ఘనం తీసుకుంటే అన్ని దిశల నుంచి బలం ప్రయోగిస్తే ఏమైతుంది? ఆ బెలూన్ చిన్నగా అయిపోతుంది. బెలూన్ ఇంతున్నది, ఇట్లా బట్టి ప్రెస్ చేస్తే ఏమైతుంది? పగిలిపోతుంది. ఎక్కువ ప్రెస్ చేస్తే దగ్గరికన్నా వస్తుంది. దాన్ని ఘన పరిమాణ ప్రతిబలము. 3 రకాలు చెప్పా. తీగని లాగితేనేమో లాంగిట్యూడినల్ అనుధైర్య, స్లైడ్ చేస్తేనేమో షియరింగ్ ఫోర్స్, పార్షీయ ప్రతిబలం. ఇంకోటి బల్క్ అంటే స్థూలం ఏంటంటే ఒక గోళం తీసుకొని లేకపోతే ఒక బలూన్ తీసుకొని, బలూన్ అంటే తెలిసి బుగ్గ తీసుకొని ఇలా ప్రెస్ చేయడం, అవన్నీ కూడా స్థూల ప్రతిబలంగా చెప్పుకుంటాము. వెరీ గుడ్. సో ప్రతిబలాలు అయిపోయినాయి. సో ఇప్పుడు వికృతి అంటే ఏంటి నాన్న? వికృతి స్ట్రెయిన్ అంటే తెలుసా బేట? వికృతి అంటే వికృతులు ఎన్ని రకాలు? 3 రకాలు. ఎన్ని రకాలు? 3 రకాల ప్రతిబలాలు 3, వికృతి కూడా 3. ఎందుకంటే పొడవులో కలిగే మార్పుకి తొలి పొడవుకి గల నిష్పత్తినే అనుదైర్ఘ్య వికృతి అంటారు. వికృతి నిర్వచనం చెప్పాలంటే వస్తువు పరిమాణంలో కలిగే ఏకాంక మార్పునే. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ స్ట్రెయిన్? వికృతి నిర్వచనం ఏదన్నా వస్తువు పరిమాణంలో కలిగే ఏకాంక మార్పు. ఇప్పుడు తీగ ఉంది, లాగేసా, కొంచెం మళ్ళీ వదిలేస్తే రాలేదు, కొంచెం మార్పు వచ్చింది అంటే బలము ప్రయోగించినప్పుడు ఒక తీగ పైన కలిగే ఆ తీగలో కలిగే పొడవులో కలిగే మార్పుకి తొలి పొడవు. మనకు పొడవులో కలిగే మార్పు లెటర్సే 2 సెంటీమీటర్స్ అనుకుందాం. ఒక 50 సెంటీమీటర్ల తీగని లాగినప్పుడు ఏమైంది? 2 సెంటీమీటర్ పెరిగింది. పొడవులో మార్పు ఎంతనా? 2 సెంటీమీటర్ బై 50. అదే మనకు ఏమంటారు నాన్న? వికృతి. వికృతి అంటే ఏంటి? అది దాని మార్పు అంటే దాని పరిమాణంలో కలిగే మార్పుకి ఇనిషియల్ లెంత్ కి గల నిష్పత్తినే ఏమంటారు నాన్న? వికృతి. 3 రకాల వికృతి అని చెప్పాను కదా. పొడవులో కలిగే మార్పుకి దాని తొలి పొడవు కలుగుతానేమో అనుధైర్య వికృతి. పొడవులో కలిగే మార్పుకి మరియు దాని తొలి పొడవుకి దాని తొలి పొడవుకి గల నిష్పత్తినే ఏమంటారు నాన్న? అనుధైర్య వికృతి. ఇంకోటి ఇలా స్లైడ్ చేస్తాం. పార్షీయ వికృతి అంటే ఒక పార్షీయ స్థానభ్రంశం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు కలిగే స్థానభ్రంశానికి మరియు దాని లంబ దూరానికి ఎంత దూరములో కదిలింది.
ఇప్పుడు ఇలా పలకలు ఉంటే వీటి మధ్య దూరం ఉంటుంది కాబట్టి ఇట్లా ఇలా ప్రెస్ చేస్తాం కదా, ఆ దూరము అంటే డెల్టా ఎక్స్ బై ఎక్స్. పొడవులో ఫస్ట్ దేమో డెల్టా ఎల్ బై ఎల్, సెకండ్ దేమో టాంజెన్షియల్ అంటారు లేకపోతే పార్షియల్ అంటారు, పార్షియ వికృతి. డెల్టా ఎక్స్ సారీ డెల్టా డెల్టా ఎక్స్ బై ఎక్స్ అనొచ్చు. అంతే, డెల్టా ఎక్స్ బై ఎక్స్. ఎక్స్ అనేది లంబ దూరము, ఇదేమో స్థానభ్రంశము. తర్వాత మూడోది ఏంది, ఘన పరిమాణంలో కలిగే మార్పుకి తొలి ఘన పరిమాణానికి గల నిష్పత్తినే బల్క్ బల్క్ స్ట్రెయిన్ అంటే ఘన పరిమాణ వికృతి. ఘన పరిమాణ వికృతి అంటే అర్థమైందా? 3 వికృతులు పెట్ట. పొడవులో కలిగే మార్పుకి తొలి పొడవుకి ఏమో అనుదైర్ఘ్య వికృతి, పార్శ్వ వికృతి ఏమో ఆ రెండింటిని మనము పార్శ్వంగా మనము జరిపినప్పుడు దాని స్థానభ్రంశానికి లంబ దూరానికి గల నిష్పత్తి ఏమో పార్శ్వ. ఘన పరిమాణంలో మార్పుకి తొలి ఘన పరిమాణానికి ఏమో ఘన పరిమాణ వికృతి. ఓకే, వెరీ గుడ్. వావ్, వెరీ గుడ్. టుడే 110. నేను వెళ్ళిపోతున్నాను, ఈ లాస్ట్ క్లాస్ అని వచ్చిరైంది. ఏమి స్టూడెంట్స్, ఇట్ సీమ్స్ లైక్ 110 members after a long time. After a long time I can see no Sara. ఎందుకంటే 110 మంది ఉన్నారు క్లాస్లో ఇప్పుడు. 110 members, definitely very good strength. Thank you so much for showing interest in my class. బట్ దీని టైం ఉంటే వండర్ఫుల్ గా చెప్పేవాళ్ళం. అంటే మనకున్న టైం తక్కువ నాన్న, ఎందుకంటే డైలీ ఇంత స్పీడ్ గా చెప్తున్నాను అయినా కూడా మీరు క్యాచ్ చేస్తున్నారంటే హ్యాట్స్ అప్ టు యూ. డెఫినెట్ గా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ. అంత ఈజీ కాదు బెట్ట. నేను ఈ చాప్టర్ ని కనీసం 4-5 క్లాసులు చెప్తాను. అంత పర్ఫెక్ట్ గా రావాలంటే ఒక 2 రోజులు ప్రాబ్లమ్సే కనీసం ఒక రోజు 2 రోజులు ప్రాబ్లమ్ చేస్తాము, 2 రోజులు క్లాసులు చెప్తే 4 క్లాసులు అయితే సూపర్ అవుతుంది. 4 నుంచి 5 క్లాసులు. ఓకే, ఎనీవే రైట్ నాన్న. వికృతి అంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనకు, ఇదేమో ఘన పరిమాణం నాన్న, ఇదేమో ఘన పరిమాణం. ప్లీజ్ చెప్పండి సార్. ఎస్. సో పొడవులో కలిగే మార్పుకి తొలి పొడవుకి ఇదేమో అనుదైర్ఘ్య వికృతి, ఇదేమో పార్శ్వ వికృతి. అంటే పార్శ్వ స్థానభ్రంశానికి తొలి స్థానభ్రంశానికి ఇట్లా జరుపుతున్నప్పుడు స్లైడ్ చేస్తున్నప్పుడు నాన్న, ఇదేమో ఘన పరిమాణంలో మార్పుకి తొలి ఘన పరిమాణానికి గల నిష్పత్తి ఏమో మూడోది ఘన పరిమాణ వికృతి. ఈ విధంగా మనము 3 రకాలుగా చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పుకున్నాం నాన్న అంటే ఇక్కడ ఏం చెప్తామంటే హుక్ నియమం అని తెలుసుగా మీకు. హుక్ నియమం అంటే ఏంటి? హుక్ నియమం అంటే ఏం లేదు బెట. హుక్ అనే అంటే ఏదో హుక్ అనుకోకండి. The wonderful scientist who did actually experiment with some material. ఆయన ఏం చేసిందంటే కొన్ని పదార్థాలు తీసుకొని ఇలా లాగాడు. లాగితే ఏమైందంటే ఎంత ప్రతిబలంతో లాగితే అంత మార్పు వచ్చింది. ఏది ఎంత బలం, ఎంత అంటే బాగా లాగాడు. ఇప్పుడు నాకేమైంది, ఇట్లా లాగినప్పుడు నాలో ఉన్న బ్లడ్ సెల్స్ అన్ని కూడా స్మూత్ అయిపోయినాయి. అంటే లోపల ప్రెషర్ పెరిగిపోయింది. అతనేం చేసిండంటే ఒక్కొక్క మెటల్, బంగారం, వెండి, చాలా వాటి మీద ప్రయోగాలు చేసి హుక్ అని మాసాడు. ఫైనల్ గా ఏం చేసిండంటే ఎంత బలం ప్రయోగిస్తే అంత సాగుదల వస్తుంది అని చెప్పింది ఎవరంటే ద హుక్. అందే హుక్ నియమం అంటాం. హుక్ అనేది ప్రతిబలము వికృతికి అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్పింది ఎవరు? హుక్. ఎవరినానా? హుక్. ప్రతిబలము, if you increase force then the shape are definitely, yes nana, when you increase the force, definitely increasing force nothing but stress. So as you increase the force means as you increase the stress, what happened? అంత స్ట్రెయిన్ వస్తుంది బెట. అది నిజంగా నేను చేశాను ఎక్స్పెరిమెంట్. నా రీసెర్చ్ మొత్తం దీని మీదనే బెట. ఐ డిడ్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ దిస్. చాలా ఎక్స్పెరిమెంట్ చేశాను. మెకానికల్ టెస్టింగ్ ఆఫ్ మెనీ మెటీరియల్ ఐ డిడ్ ఇట్. మెనీ పాలిమర్ నానో పార్టికల్స్ నేను కార్బన్ నానో ట్యూబ్స్ మీద చేశాను, చాలా చేశాను. ఓకే, హుక్ నియమం అర్థమైంది కదా.
ఇప్పుడు టైం లేదు ఎక్కువ, నేను డీవియేట్ అవ్వను. ఎక్కువ డీవియేట్ అయితే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను రీసెర్చ్లకు, మళ్ళీ మీకు లెసన్ కాదు. ఓకే, సో దట్ ఈస్ మై ఫాల్ట్. సో ఐ కెన్ ఇక్కడ ద గ్రేట్నెస్ యూ హ్యావ్ టు సీ దిస్ స్లైడ్ ఈస్ సూపర్ స్లైడ్ యాక్చువల్లీ. సో ఇక్కడ చూస్తే కొన్ని మీకు ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఓ సారీ ఇక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్ కనిపించాలా మీకు. సో మీరు చూడండి బేట, ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తారంటే రైట్ సైడ్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్, రెండు వీడియోలు పెట్టాను మీకు, మీకోసం పెట్టాను. ఇది ఇక్కడ మీకోసం ఏం పెట్టాను చూడండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా చేస్తాం బేట. లెఫ్ట్ సైడ్ చూసినట్టు అయితే వీటి మధ్యలో ఇక్కడ గ్యాప్ వస్తుంది కాబట్టి వాటి మధ్యలో మేము ఏం చేస్తామంటే ఇలాంటి శాంపుల్ పెడతాం. రైట్ సైడ్ ఏమో డమ్మీది యాక్చువల్ గా, లెఫ్ట్ సైడ్ యాక్చువల్ ఎక్స్పెరిమెంట్. రైట్ సైడ్ కనిపించేది ఏమో క్రియేట్ చేసినటువంటి సెటప్, కానీ లెఫ్ట్ సైడ్ నేను దీని మీద చేశాను చూడండి. ఇక్కడ చేస్తుంటే ఏమైంది చూడండి, మీకు గ్రాఫ్ ఉంది ఇక్కడ. అంటే వికృతినేమో ఎక్స్ అక్షం మీద, ప్రతిబలాన్నేమో వై అక్షం మీద తీసుకుంటే గట్టిగా లాగుతాం కాబట్టి ఇది అయిపోయింది, బలం ఎక్కువ ప్రయోగిస్తాం. తర్వాత తక్కువ బలానికి కూడా అది సాగుదల ఎక్కువ వస్తుంది. అందుకే మనం ఈ గ్రాఫ్లన్నీ చదువుతాం 4 మార్కుల క్వశ్చన్, కానీ ఎందుకు చదువుతాం మనకే తెలియదు. అంటే ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ దే డోంట్ టీచ్ వెల్. ఐ మీన్ ఇందులో ఎంత సైన్స్ ఉంటుందంటే అంత సైన్స్ ఉంటుంది బేట. ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఒక చిన్న థిన్ ఫిలిం పెడతాం, చిన్న శాంపుల్ ని కట్ చేసి పెడతాం. లేకపోతే టిష్యూ ఉందనుకోండి, టిష్యూతోనూ టెస్ట్ చేయొచ్చు బేట. చిన్న కట్ చేసి క్లీన్ చేసి బ్లడ్ అంతా దాని రెండింటి మధ్యలో అతుకుపెట్టి ఎంతగా తెగిపోతుంది, ఎంత బలం దగ్గర అది మనం కట్ అయిపోతుంది స్కిన్, ఎంత బలం వద్ద ప్లాస్టిక్ కట్ అవుతుంది. ఒక్కొక్క ప్లాస్టిక్ మనం బ్యాగులు ఉంటాయి, ఎన్నో బ్యాగులు, ఈ బ్యాగ్ మంచిదా కాదా, ఈ ప్లాస్టిక్ మంచిదా కాదా, అన్నిటిని కూడా మనం మెకానికల్ టెస్టింగ్ చేస్తాం. కొన్ని బట్టల షాప్కి వెళ్తే మంచి కవర్లు ఇస్తారు, ప్లాస్టిక్ మామూలు షాప్కి వెళ్తే ప్లాస్టిక్ ఏది వాడాలి, మెడికల్ షాప్కి వెళ్తే ఒక కవర్ ఇస్తారు, ఏది మంచిది అనేది కూడా ఇలాంటి టెస్ట్లే చేస్తాం బేట. ఇక్కడ చూస్తే మీకు ఒక ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, మీకు చెప్తాను. ఫస్ట్ గ్రాఫ్లోకి వెళ్దాం నాన్న. ఫస్ట్లోకి వెళ్తే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ స్ట్రేట్కి వెళ్ళిందండి, ఏ నుంచి బికి. అంటే ఎంత బలము ప్రయోగిస్తే, ఎంత స్ట్రెస్, ఎంత ప్రతిబలం ప్రయోగిస్తే అంత వికృతి వచ్చింది. అంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దీన్నే మనం హుక్ నియమం పాటించబడుతుంది. ఇక్కడ ఏమైతుంది అంటే ప్రతిబలం ఎంత ఇస్తే అంత సాగుదల వచ్చింది కాబట్టి ఇది మనకి ఏమంటారు, దీన్ని హుక్ నియమం అవుతుంది. అంటే స్థితిస్థాపక అవధి అంటాం. స్థితిస్థాపక అవధి ఏ నుంచి బి కూడా అంటే ఈ ఇక్కడ కంప్లీట్ గా హుక్ నియమం పాటించబడుతుంది. బి కూడా స్థితిస్థాపక అవధి అవుతుంది. బి పాయింట్ ఏంటంటే బలము తొలగించిన తర్వాత కూడా అది తొలి స్థితిని పొందితే దాన్ని స్థితిస్థాపక అవధి అంటారు. ఈ మొదటిదేమో 0 to A నేమో అది ప్రతిబలము వికృతికి అనులోమానుపాతంలో ఉంటుంది, అది హుక్ నియమము. బి నుంచి ఏ నుంచి బికి ఏంటంటే బి తర్వాత నేను బలాన్ని తీసివేసిన తర్వాత కూడా అది తొలి స్థితికి వచ్చింది కాబట్టి దాన్ని స్థితిస్థాపక అవధి అంటారు. ఇంకా నేను లాగితే, ఇంకా ప్రతిబలాన్ని పెంచుతూ వెళ్ళినా, ఆ రెండింటి మధ్యలో పెట్ట ఇందాక చూపించాను కదా, ఆ క్లాంప్స్ మధ్యలో ఇలా ఇంకా లాగుతా ఉంటే ఏమవుతుందంటే లూజ్ అయిపోతుంది. ఫస్ట్ పరమాణువు ఒకటి ఫస్ట్ ఏమవుతుంది, గట్టిగా పట్టుకుంటాం, తర్వాత ఐ కాంట్ హోల్డ్ వదిలేసా అంటే ఇదే సేమ్ ఎక్స్పెరిమెంట్. మీరు ఏం చేయండి అంటే ఒక తాడుని రెండు వైపులా పట్టుకోండి. ఇటు కొంతమంది అనుకుంటారు, ఫస్ట్ ఏం చేస్తారు, గట్టిగా కూస్తారు. గట్టిగా కూస్తుందంటే గట్టిగా ఆ పరమాణులు బంధాలు తెగవు. తర్వాత స్లైడ్ అయిపోతాయి, పరమాణువుల దగ్గర స్లైడ్ అయిపోయి ఇలా వచ్చేస్తాయి. అంటే పరమాణువులు కూడా స్లిప్ అయిపోతాయి. కాబట్టి తర్వాత ఏమైతుంది, సి దగ్గరికి వస్తుంది బెట. సి అంటే పర్మనెంట్, ఇంకా తొలి స్థితిని పొందలేని స్థితి. సి బిందువు ఏంటంటే తొలి స్థితికి పొందలేవు. ఇది ఒక వైర్ గురించి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం ఇప్పుడు, వైరు. ఓకే, తర్వాత ఇంకా ఇలా వెళ్ళిపోయి కొంచెం ఎక్కువ వస్తుంది బెట. ఇది స్థితిస్థాపక అవధి అంటారు. ఇది హైయెస్ట్ గరిష్ట ప్రతిబలము స్థానము డి అవుతుంది. తర్వాత ఇంకా పెంచితే ఏమైందంటే బ్రేక్ అయిపోతుంది తీగ, అది బ్రేకింగ్ అవధి అంటే ఫ్రాక్చర్ పాయింట్ అంటారు. అంటే ముందేమో గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంకా దీనికన్నా గట్టి పదార్థం వస్తే ఎట్లా వస్తుంది అన్న గ్రాఫ్, ఇంకా దీనికన్నా ఈ తీగ కన్నా గట్టి పదార్థం ఉంటే ఇలా రావాలి. ఇంకా గట్టిది ఉంటే ఏంటంటే ఆల్మోస్ట్ వయక్షం వెంబడి వస్తుంది, ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. ఇంకా గట్టిదైతే ఆల్మోస్ట్ ఇంకా పైకి వెళ్ళి వస్తుంది. అంటే
ఎంత గట్టి పదార్థం అనేది కూడా మనం ఏంటి పెలుసు పదార్థమా గట్టి పదార్థం అని తెలిసేది ఎట్లా? ఈ యొక్క ప్రతిబలం వికృతి గ్రాఫ్ నుంచే వస్తుంది. దీన్నే ఏమంటాడు? యంగ్ మాడ్యులస్ అంటాడు. చూడండి, యంగ్ మాడ్యులస్ అని యంగ్ గుణకం అంటే ఏంది? ప్రతిబలము బై వికృతి. ప్రతిబలము బై వికృతి. ఏం నేర్చుకున్నాము? హుక్ నియమం అంటే ప్రతిబలము వికృతికి అనులోమానుపాతం ఉన్న అవధి. స్థితిస్థాపక అవధి అంటే బలము తీసివేసిన తర్వాత తొలి స్థితిని పోతే స్థితిస్థాపక అవధి. ఫ్రాక్చర్ అంటే పర్మనెంట్ సెట్ అంటే అది మళ్ళీ తిరిగి యథాస్థితికి రానటువంటి దాన్ని పర్మనెంట్ సెట్ అంట, శాశ్వత అవధి. తర్వాత గరిష్ట ప్రతిబలం అవధి అంటే డి, అక్కడ దాకా వెళ్తుంది. ఇంకా తర్వాత లూజ్ అయిపోతాయి, ఇక పరమాణులు స్లిప్ అయిపోయి బయటకు వదిలేచ్చేస్తాయి. తర్వాత అక్కడ బ్రేక్ అయ్యే పాయింట్ ఈ. ఇక్కడ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ విధంగా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి చూడండి. బ్రిటైల్ అంటే ఎటువంటి టైప్ ఆఫ్ మెటీరియల్ అని కనుక్కోవడానికి మనము ఇక్కడ వాడతాము. ఇక్కడ ఒక గ్రాఫ్ చూడండి బేట, డక్టైల్ బ్రిటిల్ అని 2 వర్డ్స్ రాశా. డక్టైల్ బ్రిటిల్. డక్టైల్ అంటేనేమో కొంచెం సాఫ్ట్ బెట, అంటే ఎక్కువ చూపిస్తుంది చూడండి, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా. అంటే ఇది ప్లాస్టిక్ వస్తువులు బెట. ప్లాస్టిక్ ఏంటంటే సాగదీస్తా ఉంటే, రబ్బర్ సాగదీస్తా ఉంటే సాగుతూ ఉంటుంది, బ్రేకింగ్ పాయింట్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే నేను ఏం చేస్తా, ఇప్పుడు ఇనుముంది అనుకో, తొందరగా బలం ఎక్కువ కావాలి కానీ బ్రేకింగ్ తొందరగా అయిపోతుంది. ఇక్కడే బ్రేక్ అయింది అంటే దీనికి తన్యత ఎక్కువ, దీనికి ఏం కావాలో ప్రతిబలం ఎక్కువ అవుతుంది కానీ ఇక్కడికే బ్రేక్ అవుతుంది, అంటే సాగుదల ఉండదు. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారు? బలం ఉపయోగించి కట్ చేస్తారు, అక్కడ కట్ అయిపోతుంది. సో ఈ గట్టి పదార్థాలకు ఏంటంటే తక్కువ వికృతి వద్ద కట్ అయిపోతాయి. అర్థమైందా? ఇంకా చాలా చెప్పొచ్చు బేటా, ఐ డోంట్ హ్యావ్ టైం, సారీ. సో ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ అర్థమైందా బేటా? ఈ ఎక్స్పెరిమెంట్ చూస్తే మీకు ఇప్పటికన్నా అర్థం కావాలా. ఎలా గ్రాఫ్ ఎలా వస్తుంది చూడండి. ఇగో లాగుతున్నాము, సడన్ గా స్టార్టింగ్ పైకి వెళ్ళింది, తర్వాత కిందికి వచ్చేసింది. అంటే స్టార్టింగ్ లాగడం బలం ఎక్కువ కావాలన్న, తర్వాత 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 స్లిప్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అది ఈజీ. వెరీ గుడ్. ఓకే, సో థ్యాంక్ యూ. సో మనకు ఇంకా యంగ్ గుణకం. యంగ్ గుణకం అంటే అనుదైర్ఘ్య ప్రతిబలానికి గుణకాలు కూడా 3 బేట. మళ్ళా ప్రతిబలాలు 3, వికృతులు 3. ఓకే నాన్న, గంగా యూ కెన్ లీవ్ ఇట్, సమ్ ఇంపార్టెంట్ వర్క్ ఉందన్న కూడా. ఓకే 9 అన్న జాయిన్ అవ్వు మళ్ళీ తర్వాత. ఓకే, యంగ్ గుణకం నాన్న. యంగ్ గుణకం 110 మంది ఉన్నారు. గ్రేట్, మీ పేషెన్స్ కు హ్యాట్సప్, చాలా థ్యాంక్ యూ. డెఫినెట్ గా మనము ఈ చాప్టర్ కాగానే పోల్ కూడా తీసుకుందాం, చూద్దాం మనకు ఎంతమందితో పోల్ తీసుకుందాం ఒకసారి. సో ఎస్, సో యంగ్ గుణకము, దృఢత గుణకము, స్థూల గుణకం 3 రకాలు. ప్రతిబలాలు 3, వికృతులు 3, ఇవి కూడా 3 బేట. యంగ్ గుణకం అంటే బలము బై ప్రతిబలం బేట. బలము బై వికృతి, సారీ ప్రతిబలము బై వికృతి, అనుదైర్ఘ్య వికృతికి నిష్పత్తినేమో యంగ్ గుణకం అంటారు. స్థూల గుణకం, దృఢతా గుణకం ఏమో పార్షీయ ప్రతిబలానికి పార్షీయ వికృతికేమో అది దృఢతా గుణకం. చివరిది ఏంటంటే ఘనపరిమాణ ప్రతిబలానికి ఘనపరిమాణ వికృతి గల నిష్పత్తినే ఇవి బల్క్ మాడ్యులస్ అంటారు. బల్క్ గుణకం, స్థూల గుణకం. 3 గుణకాలకు 3 బేట. ఏం లేదు, యంగుకేమో అనుదైర్ఘ్య ప్రతిబలము, అనుదైర్ఘ్య వికృతి. విమోటన గుణకమేమో విమోటన ప్రతిబలము, విమోటన వికృతి, లేకపోతే పార్షీయ ప్రతిబలము, పార్షీయ వికృతి, ఘనపరిమాణ ప్రతిబలము, ఘనపరిమాణ వికృతి, దాని స్థూల గుణకం అంటారు. ఈ 3 గుణకాలు మనము 3 ప్రతిబలాలు, 3 వికృతులు, 3 గుణకాలు. సో ఇక్కడ ఒక్కటి మాత్రం చూపిస్తున్నాను. F/A ప్రతిబలము బై వికృతి, F/A బై డెల్టా ఎల్ బై ఎల్ బెట. డెల్టా ఎల్ అంటే ఇది వికృతి, పొడవులో మార్పు బై తొలి పొడవు, బలము బై వైశాల్యం. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది బెట. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ అంటే ఘనపరిమాణ స్థూల గుణకం నాన్న. స్థూల గుణకం, స్థూల గుణకం అంటే ఏంటి బెట అంటే మనకు
ఘనపరిమాణ ప్రతిబలానికి ఘనపరిమాణ వికృతినే స్థూల గుణకం అంటారు. అయితే దానికి ఇన్వర్స్ చేస్తే వచ్చేది ఇంపార్టెంట్ బిట్, ఇది కంప్రెసిబిలిటీ అంటారు తెలుగులో. సంపీడ్యతకు నిర్వచనం ఏంటంటే స్థూల గుణకం యొక్క విలోమాన్ని ఏమంటారు? స్థూల గుణకం యొక్క విలోమాన్ని ఏమంటారు? కంప్రెసిబిలిటీ. అంటే ఏంటి? సంపీడ్యత. ఏమంటారు? సంపీడ్యత K which is equal to 1/b. సంపీడ్యత is equal to 1/b. అంటే బల్క్ స్థూల గుణకానికి విలోమానే ఏమంటారు? సంపీడిత. వెరీ గుడ్ బిట్ట. పాయిజన్ రేషియో ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. పాయిజన్ నిష్పత్తి అని నేర్చుకుంటాం బిట్ట. పాయిజన్ నిష్పత్తి ఏంది అంటే, పాయిజన్ నిష్పత్తి మనకు లాటరల్ స్ట్రెయిన్ కి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ బిట్ట. దీని గురించి కొంచెం చెప్పాలి మీకు. లాటరల్ స్ట్రెయిన్ కి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏంటి సార్ అంట. ఏంటి అంటే ఒక తీగని తీసుకొని లాగుతా ఉంటే ఏమైతుంది బిట్ట? పొడవులో మార్పు వస్తుందా? ఒక తీగ మీద బలం ప్రయోగిస్తే ఏమొస్తుంది? పొడవులో మార్పు వస్తుందా? ఎస్ సార్. మరి వ్యాసార్థంలో ఏమవుతుంది? తగ్గుతుంది. లాటరల్ అంటే వ్యాసంలో తగ్గుదల, లాంగిట్యూడినల్ అంటే పొడవులో కలిగే వికృతి. అంటే డెల్టా. లాటరల్ అంటే పార్శ్వ వికృతి అనుకుంటా నాకు తెలిసి. పార్శ్వ వికృతికి అనుదైర్ఘ్య వికృతికి గల నిష్పత్తినే పాయిజన్ నిష్పత్తి అంటారు. అంటే ఒక తీగని లాగితే పొడవులో కలుగుతుంది మార్పు, వ్యాసం తగ్గే పొడవు పెరుగుతుంది. అంటే ఇంత మందం ఉన్న తీగ బాగా లాగితే సన్నబడుతుంది, పొడవు పెరుగుతుంది. ఓకే రైట్ నాన్న. బట్ పాయిజన్ నిష్పత్తి డస్ నాట్ హ్యావ్ ఎనీ యూనిట్స్. ఎందుకంటే ఇది పొడవు, ఇది మొత్తం కూడా యూనిట్స్ ఏం లేవు నాన్న. డెల్టా d/d అంటే క్యాన్సిల్ అయిపోతుంది, డెల్టా l/l అంటే క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎల్ఎల్ఏ కాబట్టి దూరం అయినా లెంత్ అయినా. సో మనకి ప్రమాణాలు ఉండవు, మితి ఫార్ములా ఉండని భౌతిక రాశి ఏంటి? పాయిజన్ గుణకము. ఇది కూడా అడగవచ్చు. ప్రమాణాలు మితులు లేనటువంటి భౌతిక రాశి ఈ క్రింది వానిలో ఏంది? పాయిజన్ నిష్పత్తి. ఓకే. ఆ వాల్యూస్ 0 నుంచి 1 మధ్యలో ఉంటాయి బిడ్డ. మనకి ఎప్పుడు కూడా గట్టి పదార్థాలకు పాయిజన్ నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఇనుముకైనా బంగారానికైనా పాయిజన్ నిష్పత్తి ఉంటుంది. ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ఏ స్ట్రెచ్డ్ వైర్. ఒక తీగలో, సాగదీసిన తీగలో స్థితిజ శక్తి ఎంత అంటాడు. సాగదీసిన తీగలో మన వచ్చిందేమో క్వశ్చన్ ఫస్ట్ ఇయర్ కి. సాగదీసిన తీగలో స్థితి శక్తి ఎంత అంటే ఇది ఒకటి గుర్తుంచుకొని బిడ్డ. 1/2 ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. అంటే 1/2 ఇంటూ ప్రతిబలం ఇంటూ వికృతి. ప్రతిబలం ఇంటూ వికృతి. అంటే పొటెన్షియల్ ఎనర్జీ స్థితి శక్తి అనేది ఎలా వస్తుందంటే పని ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ప్రతిబలము స్ట్రెస్ ఇంటూ వికృతి. ప్రతిబలాన్ని ఏమో సిగ్మాతో చూపిస్తాము, వికృతినేమో ఎప్సిలాన్ తో చూపిస్తాము. ఓకే. ప్రాబ్లమ్స్, కొన్ని ప్రాబ్లమ్స్. ఒక తీగ పొడవు 100 న్యూటన్ విలువ గల బలము 0.1 mm పెంచింది. అంటే ఇంత బలము ప్రయోగిస్తే, ఇంత బలము ప్రయోగిస్తే మనకు ఇంత పొడవు పెరిగింది. ఎంత బలము, ఇంకెంత బలం మనము అంటే తీగ పొడవు 0.25 అవుతుంది. 100 న్యూటన్స్ కి ఇంత పెరిగితే 0.25 కి ఎంత బలం ప్రయోగించాలనే క్వశ్చన్. అంటే 100 న్యూటన్ 0.1 అంటే 2, జనరల్ గా 0.2 పెరగాలంటే 200 జనరల్ గా చెప్పొచ్చు. పెట్టేది అంటే ఇది బ్రెయిన్ లో క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు. 100 కి 0.1 అంటే 200 కి 0.2 అవుతుంది, 0.25 కి 250 అవుతుంది. అంటే బ్రెయిన్ క్యాలిక్యులేషన్స్ రైట్. సో మీకు ఫార్ములాలో కావాలనుకుంటే ఇది మనకు బలం అనేది ఎప్పుడు కూడా, ప్రతిబలం అనేది బలం ఎప్పుడు కూడా సాగుదలని E అనుకుంటాం. దానికి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి మనం F1/F2 = E1/E2. ఈ F2 కావాలి కాబట్టి F1 ఇచ్చాడు 100, E2 0.25, E1
0.1 ఈ మొత్తం ఇంటి చేస్తే మనకు వచ్చేది 250 వస్తుంది బెట 250 వస్తుంది. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ వనిత? మనకు ఎఫ్ కావాలి. F2 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై అవుతుంది. ఇది F1 ఇంటూ F1 అంటే 100, ఇది ఈ రెండింటిని ఇంటూ చేస్తే వచ్చేది ఎంత వస్తుంది? 25 వస్తుంది. 25 by 0.1 అంటే 250 వస్తుంది. ఓకే, వెరీ గుడ్ వనిత. Clear my drawings. So next question, moving into another question beta. రెండు దృఢ ఆధారాలు మధ్య 30 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద గల 1 మీటర్ పొడవు ఉన్న తీగను తన్యత బెటది. తన్యత అంటే తన్యత లేకుండా, తప్పు రాశాను, తన్యత లేకుండా సాగదీసి కట్టారు. ఉష్ణోగ్రతను 0 డిగ్రీకి పడిపోయినప్పుడు ఆ తీగలో కలిగే వికృతి ఎంత? అంటే ఏం లేదు బట, రెండు ఆధారాలు ఉన్నాయి, రెండు తీగలు. ఏంటంటే 30 డిగ్రీల వద్ద 1 మీటర్ పొడవు పెరిగింది అనుకుందాం. 0 డిగ్రీకి వచ్చే వరకు ఏమవుతుంది? దాని పొడవులో దాని చేంజ్ అవుతుంది కదా. అయితే ఆ వికృతి ఎంత? వికృతి అంటే డెల్టా బై ఎల్ ఎంత అంటుండు. వికృతి ఎంత? ఈజ్ ఈక్వల్ టు వికృతి ఎంత? సో ఆ వికృతిని కనుక్కోవాలన్న. వికృతి కనుక్కోవాలంటే మనకు ఉష్ణోగ్రతల సమీకరణం మీకు చెప్పలేదు. ఒకటి సమీకరణం ఉంది బెట, అంటే 3 ఉన్నాయి. ఉష్ణోగ్రత ఆల్ఫా, బీటా, గామా 3 గుణకాలు ఉన్నాయి బెట. మళ్ళీ ఈ గుణకాలు ఏంటంటే ఉష్ణోగ్రత గుణకాలు అంటారు. అంటే పొడవులో వచ్చినప్పుడేమో L2 మైనస్ L1 బై L1 ఇంటూ ఇవి కూడా ఇంపార్టెంట్, T2 మైనస్ T1. ఉష్ణోగ్రత T2 T1 అంటే ఏంటి? ఇక్కడ ఉష్ణోగ్రత బెట. ఇది ఆల్ఫా అంటారు బెట. బీటాకు వచ్చే వరకు వైశాల్యంలో మార్పు A2 మైనస్ A1 బై ఇంటూ A1 ఇంటూ డెల్టా T. ఓకే, అలాగే V2 మైనస్ V1 బై V1 ఇంటూ డెల్టా T. ఎవరు రాస్తున్నారు? కామన్ సెన్స్ లేదు. ఓకే, సో ఈ విధంగా ఉష్ణోగ్రత గుణకాలు 3 ఉన్నాయి బెట. సో ఆల్ఫా, బీటా, గామా ఇవి కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు ఆల్ఫా తీసుకుంటున్నాం పొడవులో కాబట్టి L2 మైనస్ L1 బై L1 ఇంటూ డెల్టా. ఈ L2 మైనస్ L1 ఏమంటాము? డెల్టా ఎల్ బెట. డెల్టా ఎల్ బై L1 ఇంటూ డెల్టా T. మనకు కావాల్సింది ఏం బెట? డెల్టా ఎల్ బై L1 అనుకో, ఆర్ ఎల్. సో ఇది కావాలి కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయండి, ఆల్ఫా ఇంటూ డెల్టా T. సో ఆల్ఫా ఇచ్చింది బెట. ఆల్ఫా మనకు క్వశ్చన్ లో ఇచ్చాడు 12 ఇంటూ 10 పవర్ మైనస్ 6. 12 ఇంటూ 10 పవర్ మైనస్ 6 ఇంటూ డెల్టా T ఎంత అవుతుంది బెట? 0 నుంచి 30 డిగ్రీలు అంటే 30 డిగ్రీలు అవుతుంది. సో కాబట్టి ఈ యొక్క 0 క్యాన్సిల్ అవుతుంది, 5 అవుతుంది ఇక్కడ. ఓకే, 12 ముల్ల 36. ఓకే, అర్థమైందా? క్లియర్? వెరీ గుడ్, రైట్ నాన్న, థ్యాంక్ యూ. మూడో ప్రాబ్లం వస్తే 0 పాయింట్ వెళ్తూనే ఉన్నారు ఇక 101కి వచ్చింది. 0.1 భుజం గల ఘనముపై ఎంత? 100 న్యూటన్ బలము పనిచేసింది. పనిచేస్తే సమాంతరంగా పనిచేస్తే ఆ తాళము కింద తలము పెట్టేది. తప్పు, నాకు తెలుగు పదాలు రాస్తుంటే తలము ఇది నాట్ తాళము, తలము. సమాంతరంగా పనిచేసిన తలము కింద తలముతో పోల్చినప్పుడు, అంటే ఇట్లా ప్రెస్ చేస్తున్నప్పుడు బెట, వెన్ యూ మూవ్ ద వన్ స్లైడ్ విత్ అదర్ స్లైడ్, ఒక తలం ఇంకొక తలం మీద ఇట్లా పార్శ్వంగా వెళ్ళిపోతున్నప్పుడు ఇంత స్థానభ్రంశం చెందింది. విరూపణ వికృతి ఎంత? విమోటన అంటారు. విరూపణ లేదా విరూపణ వికృతి ఎంత అంటాడు. సో విరూపణ లేదా విమోటన వికృతిని దేంతో చేస్తాం? tan θ = డెల్టా x బై ఎక్స్. మైనస్ ఎందుకంటే రివర్స్ డైరెక్షన్, ప్రెస్ చేస్తే అప్పుడు ఇది ముందుకెళ్తే ఇది వెనక్కి వస్తుంది కాబట్టి మైనస్ అనేది. ఓకే, సో సరే ప్లీజ్ కొంచెం ఆగితే యూ కెన్ టేక్ ద పోల్ తీసుకుంటాము. ఒక 2 నిమిషాలలో పోల్ తీసుకున్నాక వెళ్ళండి. తర్వాత మిగతా క్లాసు
కంటిన్యూ చేస్తాను. ఒక 2 నిమిషాలు పోల్ ఉంటుంది, పోల్ తీసుకోండి. టాంటిటైజ్ అయిపోయింది ప్రాబ్లం. డెల్టా ఎక్స్ బై ఎక్స్ నాన్న. అయితే డెల్టా ఎక్స్ ఎంత ఇచ్చింది బేట? 0.02 సెంటీమీటర్స్. 0.2 సెంటీమీటర్ల మీటర్లకు మార్చాడు. ఎక్స్ ఎంత? 0.1. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే సింప్లిఫై చేస్తే మనకు 0.002 వస్తుంది బేట. ఈ పాయింట్స్ తీసేస్తే మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. అయిపోయిందా? లాస్ట్ చాప్టర్, లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా. లాస్ట్ వన్ మోర్ క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్ చూద్దాం. ఈ 2 క్వశ్చన్ తర్వాత పోల్ తీసుకుందాం. తర్వాత నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం. ఒక స్ప్రింగ్ 1 సెంటీమీటర్ సాగదీసినప్పుడు దానిలో స్థితి శక్తి అయితే ఆ స్ప్రింగ్ 4 సెంటీమీటర్ సాగదీస్తే నిల్వ ఉండే స్థితి శక్తి ఎంత అంటున్నాను. నిల్వ ఉండే శక్తి ఎంత అంటుండు. సో అర్థమైంది ఇక్కడ? అంటే ఒక స్ప్రింగ్ తీసుకున్నాడు కదా బేట. ఒక స్ప్రింగ్ తీసుకొని ఇక్కడ దాన్ని ఏం చేస్తున్నాం అంటే 1 సెంటీమీటర్ సాగదీసిండు. 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా సాగదీసినాం, కిందికి లాగాము. లాగినప్పుడు దానిలో ఉన్న స్థితి శక్తి కే అనుకుంటే దాని యొక్క స్థితి శక్తి యు అనుకుంటే ఆ స్ప్రింగ్ 4 సెంటీమీటర్ సాగదీస్తే దాంట్లో ఉన్న స్థితి శక్తి ఎంత అవుతుంది? దాంట్లో ఉన్న శక్తి ఫస్ట్ యు అనుకుందాం. అది 1 సెంటీమీటర్ ఉన్నప్పుడు 4 సెంటీమీటర్లు అయితే ఎంత అవుతుంది అనేది క్వశ్చన్. ఇది ఫార్ములా బెట. యు ఈజ్ ఈక్వల్ 1/2 kx ఆల్రెడీ తెలుసు. దీన్ని u1/u2 ఈజ్ ఈక్వల్ టు x1/x2 గా అప్లై చేయొచ్చు. u1 అంటే మనం u అనుకుంటున్నాము, u2 అంటే తెలియదు. ఓకే, x1 అంటే 1 సెంటీమీటర్, x2 అంటే 2 సెంటీమీటర్. x2 అంటే యాక్చువల్ గా నాన్న 4 సెంటీమీటర్. స్క్వేర్ చేస్తే 16 వస్తుంది బెట. ఇది ఆన్సరు 16u, రైట్? 16u. ఓకే, సో x1 అంటే x1, x2 అంటే 4 ఇచ్చింది కాబట్టి 4 4 జా 16 కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే 16u వస్తుంది బేట. ఆన్సర్ ఎంత అంటే 16u. ఓకే, రైట్ నాన్న. థ్యాంక్ యూ. లాస్ట్ ప్రాబ్లం ఈ చాప్టర్ లో. లాస్ట్ ప్రాబ్లం, ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్ వెరీ ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటంటే ఒకే పదార్థంతో చేసిన ఏ అని బి అని 2 తీగలు, వాటి స్థిరాంకాలు, బల స్థిరాంకాలు ఎంత? k1, ఇంకొకటి 2k బల స్థిరాంకాలు. ఆ 2 తీగలు సమానంగా సాగదీసినాం. 2 తీగలు ఉన్నాయి బేట, ఏ బి. ఆ 2 తీగలను కూడా మనం సమానంగా సాగదీసినాం అనుకుందాం. అయితే జరిగిన పనుల నిష్పత్తి ఎంత? W అంటే జరిగిన పని W1/W2 ఎంత అంటున్నాడు. ఏం లేదు బేట, మనకు పని అనేది ఏంది? ఇందాక చెప్పుకున్నట్టుగా పని తెలుసు కదా బేట. పని అంటే గతి శక్తి, ఈ శక్తి 1/2 kx². స్థితి శక్తి అనేది కూడా పనే కాబట్టి W అనేది కేకి ఎట్లుంది? అనులోమానుపాతంలో ఉంది. ఎలా ఉంది? అనులోమానుపాతంలో ఉంది. కాబట్టి W1/W2 ఈజ్ ఈక్వల్ k1/k2. k1 ఎంత ఇచ్చిండు? k ఇచ్చిండు. k1 అంటే k అవుతుంది, k2 ఎంత? 2k అవుతుంది. ఈ k క్యాన్సిల్ అయితే మనకు వచ్చేది 1/2. ఓకేనా? రైట్, చాప్టర్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. Sir, Ashwin sir, can we take poll? Ashwin sir. Yes sir, we can. I'll take 2 minutes. So yeah, you can you can take 2 minutes. By that time I can introduce another chapter. Okay sir. So will you be teaching till 10 o'clock? No. Actually, most of the people leave 9:30 to 10. ఎందుకంటే they don't have a phone sir. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోతారు. 50% తగ్గిపోతారు మన క్లాస్కి వచ్చి. సో అందుకేంటంటే 9:30కి అనేది మనకు రైట్ టైం లాగా అనిపిస్తుంది నాకు. అంటే అంతకుముందు తీసుకుంటే 80 మెంబర్స్ కూడా పార్టిసిపేట్ అవుతారు. Okay sir, so you can resume teaching. If will you be continuing till 10 o'clock? Yeah, sir.
Yeah, I can take after that poll also. I can, because passionate students ఉంటారు సార్, తక్కువ 60 మందే అవుతారు లాస్ట్ కి. Okay, I sir. mean, So it you becomes like a 60-70 members. yes, sir. So you resume. I'll just take 2 minutes for it. Sure. No Okay. problem. So student, Thank you, wait, sir. no, don't leave it. So let us. So you can మన new chapter nana ఇప్పుడు. What is this chapter? Kinetic theory of gas అంటే ఏంది నాన్న? కైనటిక్ తెలుగులో ఏమంటారు దీన్ని? కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ని అనుచలన సిద్ధాంతం. కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అంటే వాయువుల అనుచలన సిద్ధాంతము. సో ఘన పదార్థాలు మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. వెనెవర్ యు ఆర్ రెడీ, ప్లీజ్ ఆస్క్ మీ టు స్టాప్ సార్. Yes, sir. Yeah. Thank you, sir. Yeah. సో స్టూడెంట్స్, మనం ఏంటంటే సాలిడ్స్ గురించి బాగా నేర్చుకున్నాం, ఒక చాప్టర్ అయిపోయింది అది. ఇప్పుడు వాయువుల గురించి. వాయువులకు మనకు ఒక పర్టికులర్ షేప్ అనేది ఉండదు బెట్ట. దే డోంట్ హ్యావ్ ఎ పర్టికులర్ షేప్. సో డెఫినెట్ గా దే కెన్, అంటే మనం ఏ ఒక షేప్ ఇచ్చేస్తే, ఒక వెజిల్ ఇచ్చేస్తే, అందులో ప్యాక్ చేస్తే అందులో ఉంటుంది. ఒక బెలూన్ ఊదేసి ఇంత లావ్ అయింది కదా, దాంట్లో వాయువులు ఆ షేప్ లో ఉంటాయి. నేను ఒక స్క్వేర్ టైప్ షేప్ లో బలూన్ వాడితే స్క్వేర్ షేప్ లో ఉంటాయి. అంటే మనం ఏ ఆకారంలో ఉన్నటువంటి దాంట్లో అయితే గ్యాస్ ని ఫిల్ చేస్తామో ఆకారం పొందుతుంది. అంటే దే డోంట్ హ్యావ్ పర్టికులర్ షేప్, ఆకారం ఉండదు. కానీ ఘన పదార్థాలేమో రిజిడ్, సో దే ఆర్ ఫిక్స్డ్, దే ఆర్ వెరీ ఫిక్స్డ్ బెటర్. ఓకే, దే డోంట్ మూవ్ దేర్ పొజిషన్. ఘన పదార్థాలకు వస్తే, వాయు పదార్థాలకు వచ్చి దే హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్, 3D ఫ్రీడమ్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో దే కెన్ మూవ్ ఎనీవేర్. అంటే ఎనీవేర్ అనేది డిపెండ్స్ అపాన్ ద ప్లేస్ యూ ప్రొవైడ్, స్పేస్ యూ ప్రొవైడ్. కాబట్టి టైం అవుతుందమ్మా, వెయిట్. సో నేను కంపల్సరీ ఇది కంప్లీట్ ఇదే లాస్ట్ క్లాస్ అనుకుంటున్నా, నాకున్న ఇన్ఫర్మేషన్, నాకున్న టైం ప్రకారంగా. బట్ డిపెండ్స్ అపాన్, ఐ డోంట్ నో, విల్ సీ లేటర్. బట్ యా, ఇంకా 4 లెసన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ లెసన్ అయిపోగొడతాను డెఫినెట్. ఇంకొక ½ అన్ అవర్ లో అయిపోతుంది లెసన్. ఓకే, సో డెఫినెట్ గా మనకి ఇక్కడ గ్యాసెస్ కి వచ్చే వరకు మోర్ ఫ్రీడమ్ ఉంటుంది, మోర్ స్పేస్ ఉంటుంది. దే కెన్ మూవ్, దే కెన్ కొలైడ్ ఎనీవేర్, రైట్? సో కాబట్టి మనము ఘన పదార్థాలకేమో దే డోంట్ మూవ్, కంప్లీట్ ఫిక్స్డ్ షేప్ ఉంటుంది. ఒకవేళ షేప్ చేంజ్ చేయాలంటే బలం ప్రయోగించాలా. ఇక్కడ బలమైన కాన్సెప్టే అవసరం లేదు, రైట్? దే హ్యావ్ ఏ ఇంటరాక్షన్ లైక్ ఎనీథింగ్ ర్యాండమ్లీ మూవింగ్. మీరు ఇక్కడే కనిపిస్తుంది కాబట్టి. సో మనకి ఈ చాప్టర్ లో మనకు మెయిన్ గా the most famous scientist who worked for this chapter is ఎవరెవరు అంటే బాయిల్, చార్లెస్ అండ్ లూయిస్. అంటే ఇంకా కూడా అవగాడ్రో, వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళు మనకి ఏంటంటే డెఫినెట్ గా చాలా దే కంట్రిబ్యూటెడ్ దేర్ వాల్యుబుల్ టైమ్ టు దిస్ లెసన్. ఓకే, రైట్. సో ఆర్ యూ రెడీ సార్? Sir, sorry, please. Like 1 more minute, please. Yeah. రైట్. సో మనకు వాయువుల నియమాలని కొన్ని ఉన్నాయి బిడ్డ. వాయు నియమాలు అంటే ఏంటి? వాయువుల ధర్మాలను, వాటికి సంబంధించిన నియమాలన్నిటి పాటు చేసేది వాయు నియమాలని మనకు మెయిన్ గా బాయిల్ నియమము, చార్లెస్ నియమము, ఈ 2 కూడా ఉన్నాయి కాబట్టి. అయితే మరి బాయిల్ నియమం అంటే ఏంటి, చార్లెస్ నియమం అంటే ఏంటి, ఆదర్శ వాయు సమీకరణం ఏంటి, వాటి గురించి ఈ చాప్టర్ లో నేర్చుకుందాం. ముందుగా మనకు మెయిన్ గా ఏంటంటే ఐడియల్ ఆదర్శ వాయు సమీకరణం. మీరు కెమిస్ట్రీ లో చాలా నేర్చుకుని ఉంటారు ఆల్రెడీ. కెమిస్ట్రీ లో నేర్చుకున్న దానికి ఫిజిక్స్ నేర్చుకున్న ఆల్మోస్ట్ సేమ్ చాప్టర్. ఐ కెన్ సే ఇఫ్ యూ లెర్న్ ఇన్ కెమిస్ట్రీ ఇట్స్ ఓవర్. యాక్చువల్లీ చాప్టర్ ఈజ్ ఓవర్. ఐ కెన్ క్లోజ్ ఇట్ ఆల్సో, బట్ ఇట్స్ ఐ వాంట్ టు మై వేలో చెప్పాలి కాబట్టి జనరల్ గా చెప్తాను. సో ఆదర్శ వాయువు సమీకరణము అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ఐడియల్ గ్యాస్, వాట్ ఈస్ ద రియల్ గ్యాస్? సో ఆదర్శము అంటే ఐడియల్ గ్యాస్ ఏంటి, రియల్ గ్యాస్ ఏంటి? ఎప్పుడు నిజ వాయువులు ఆదర్శ వాయువులో మారుతాయి? ఎనీబడి వాంట్ టు? మై ఫాదర్ ఈస్ గోయింగ్ ఫీల్డ్. సార్ చెప్తూనే ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోతా అంటున్నారు సార్. అదే ఉంటది 95. సో దేర్ మనకు అంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్నప్పుడు తీసుకుంటే బెటర్ అనేది నా ఆలోచన సార్, అంతే.
Ashwin sir, are you ready? Yes, sir. Yeah. Students, మీరు టైం ఎక్కువ తీసుకో. 2 minutes లో you have to complete the poll. Okay? Don't waste the time. You know, just I think how many questions, sir? So 5 only. 3 based on the class and 2 on the content. Okay. Student, you can start now. You can start now. మన poll తర్వాత క్లాస్ ఉంటది. Don't leave after class, after poll. Okay? Sir, could you please translate translate the 4th and 5th question? English, Telugu, sir? Yes, sir. According to Hooke's law, హుక్ నియమం ప్రకారంగా కింది వాటిలో ఏది కరెక్ట్ అంటే హుక్ నియమం ఉంది కదా. హుక్ నియమం అనేది స్థితిస్థాపకతలో వస్తుంది. మనం ఇందాక తీగ యొక్క ప్రవర్తన నేర్చుకున్నాం కదా. అందులో ప్రతిబలము వికృతి ఏ విధంగా ఉంటుంది. ప్రతిబలం అనేది వికృతికి స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అనులోమానుపాతంలో ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది, ఏది కాదు. స్ట్రెస్ అనేది అంటే ప్రతిబలం అనేది వికృతికి అనులోమానుపాతంలో ఉంటుందంటేనేమో అది ఫస్ట్ ఆప్షన్, విలోమానుపాతంలో ఉంటుందేమో రెండవ ఆప్షన్, ఏది కాదంటేనేమో మూడవ ఆప్షన్ అన్న. అంటే హుక్ నియమంలో మనకి ఏమవుతుంది ఆ గ్రాఫ్ లో చూశారు కదా, ప్రతిబలం వికృతికి అనులోమానుపాతంలో ఉంటుందా విలోమానుపాతంలో ఉంటుందా ఏది కాదా. 5th క్వశ్చన్, విచ్ క్వాంటిటీ డస్ నాట్ హ్యావ్ యూనిట్ ఆర్ డైమెన్షన్ అంటే మనకు క్రింద ఇవ్వబడిన దానికి మితి ఫార్ములా లేని అటువంటి ఏంటిది. యంగ్ అంటే యంగ్ గుణకమా, స్థూల గుణకమా, పాయిజన్ నిష్పత్తి అంటే మితి ఫార్ములా లేనటువంటిది. మితి ఫార్ములా కానీ యూనిట్స్ కానీ లేనటువంటిది. మితి ఫార్ములా కానీ యూనిట్స్ కానీ లేనటువంటి భౌతిక రాశి మూడిట్లలో ఏది, యంగ్ గుణకమా, స్థూల గుణకమా, పాయిజన్ నిష్పత్తి. ఓకేనా? ఇవి నాన్న 29 మెంబర్స్ అవుట్ ఆఫ్ 94 కంప్లీట్ చేయాలి బేట. 31, 32 వెరీ గుడ్ వెరీ గుడ్. అందరికి అర్థమైందా హుక్ నియమం అంటే? హుక్ నియమము ఈ లాస్ట్ క్వశ్చన్ అయితే మీకు అర్థంగా కంప్లీటెడ్ 43. Okay. Students, 30 seconds more. 30 seconds, students. Fast. Like exam. One more. Like 1 minute lo attempt cheyala. Fast. 90 ఇంకా సగం మంది స్టూడెంట్స్ ఉన్నారు. Completed. Fast. Students, you don't know this attempt. It's simple exam nana. Fast nana, ఇంకా టైం లేదు. All right. 5, 4. 48 చేసారు సార్. స్టూడెంట్స్ అయిపోయింది. ఎందుకు సార్ వీళ్ళు చేయలేకపోతున్నారు? వీళ్ళకి ఏమో తెలియదా? సో యా ఫస్ట్ 70 కన్నా ఎక్కువ శాతము ఓకే పూర్తిగా అర్థమైంది 60. సో మొత్తం కలిపి 93. ఫస్ట్ క్వశ్చన్, హౌ మచ్ యూ అండర్స్టూడ్ దిస్ లెసన్? కెన్ యూ రైట్ ఆల్ క్వశ్చన్స్? అన్ని ప్రశ్నలు రాస్తారంటే ఏ రాశారు? ఎస్ అంటే 50 సార్. ఇంకా ప్రాక్టీస్ చేస్తే 46. ఓకే 1 to 5 స్కేల్ మీద అంటే ఇట్స్ 5 for 63, 4 30 అరౌండ్ ఒక 90. అకార్డింగ్ టు హుక్స్ లా ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ సార్. వాళ్ళు సెకండ్ కూడా పెట్టారు ఒక 8 మెంబర్స్. ఐ డోంట్ నో వాళ్ళకి నానా డెఫినెట్ గా అది అనులోమానుపాతం అని చెప్పాను బెట. డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎంత బలం ప్రయోగిస్తే అంత సాగుదల వస్తుంది. ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్ అనేది కాదే కాదు. మీరు వింటలేరు క్లాస్ కి కొంతమంది. ఇంకోటి విచ్ అంటే ఇప్పటిదాకా చెప్పా పాయిజన్ గుణకానికి ఎటువంటి ప్రమాణాలు ఉండవు అని. పాయిజన్ గుణకానికి ఎటువంటి ప్రమాణాలు ఉండవు. యంగ్ గుణకానికి ఉంటాయి, ప్రతిబలంపై వికృతి కదా ఉంటాయి కదా. పాయిజన్ నిష్పత్తి కూడా పాయిజన్ నిష్పత్తికి మాత్రము 65 రాశారు. ఓకే వెరీ గుడ్ సార్. ఓవర్ రైట్. కెన్ ఐ స్టార్ట్? Yes sir. Thank you sir. Thank you sir.
స్టూడెంట్స్ మీరు 93 మెంబర్స్ ఉన్నారు, మీకు అసలు ఎగ్జామ్ రాయడం కూడా రావట్లేదు. దట్స్ వెరీ బ్యాడ్. ఐ డోంట్ అండర్స్టాండ్. నా క్లాస్ ఒకటి నాన్న, మేము ఎప్పుడు ఇప్పుడు ఒకటి నేను ఆ నెగటివ్ కూడా రిసీవ్ చేయడానికి వెరీ హ్యాపీగా ఉన్నాను. అంటే మీరు ఏదైతే నెగటివ్ అనిపిస్తుందో మాకు అర్థం అవుతుందో, వీళ్ళకి అర్థం కావట్లేదు, ఐ హ్యావ్ టు చేంజ్ మై స్టైల్. మీరు ఎందుకు పార్టిసిపేట్ అవ్వట్లేదు పోల్లో? 93లో సరే మా టీం అంతా ఒక 15 మందిని తీసేసిన, ఒక 20 మందిని తీసేసిన, కనీసం ఒక 70 మెంబర్స్ అని ఉంటారు కదా. సో యూ షుడ్ పార్టిసిపేట్ నాన్న పోల్స్. ఓకే రైట్ నాన్న. సో కమింగ్ టు ది ఎస్ ఐడియల్ గ్యాస్ అంటే ఆదర్శవాయు సమీకరణం అంటే PV is equal to nRT బేటా. వెయిట్ చార్జింగ్. Right, my charging. Right. Sorry, I forgot keeping charging. It's almost right then. Oof, what up? Okay, students, please wait. Sir will be back in a minute or two. Please wait. Ashwin, are you there? Yes, sir. Yeah, I'm Om Prakash. So- This is Om Prakash. Yes, sir. Actually, Parvatalu sir got disconnected. I think like his charging, like his charger was not connected or something. Yeah, he was saying that the phone is losing charge. Yes. He has to put it on charge, I think. It may take a couple of minutes to what is that? Yes. To What reconnect. again? Huh? My laptop charging, so it completely gone. So it went to like 0. Okay, anyway, I'm gonna, sir, can you make me co-host, sir? Sir, Ashwin, Done, sir. Done. yeah, you okay, can. Sir, you can do it. yeah, okay, sir. Right, sir. Okay, thank you. Yeah. Coming to this lesson, beta, it's really, I mean, fantastic. Whatever we learn solids, right? So plasma is different. After gases, you have the plasma. అంటే గ్యాస్ ని మనం హీట్ చేసి, గ్యాస్లు ఏముంటాయి బేటా? వాట్ ఆర్ ద గ్యాసెస్? ఆల్ నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వాట్ ఎవర్, ఆల్ గ్యాసెస్. సో ఈ గ్యాసెస్ అంతా కూడా, ఈవెన్ మిథేన్, ఇవన్నీ కూడా గ్యాస్ ఫామ్ లో ఉన్నాయన్నీ కూడా నెక్స్ట్ స్టేజ్ వచ్చేది. వాట్ ఇస్ ద స్టేజ్? దట్ ఈస్ ద ప్లాస్మా స్టేజ్. మనం గ్యాసియస్ స్టేజ్ లో ఇక్కడ ఏం చేస్తామంటే, వాటికి when you apply the temperature, very high temperature, they become like a ionized. అంటే ఆక్సిజన్ ఉంది అనుకోండి, O2 అని రాస్తాం. హైడ్రోజన్ అనుకోండి, H2 అని రాస్తాం. క్లోరిన్ ఉంటే Cl2 రాస్తాం. బట్ what happened when I increase the 1000 degrees temperature లో పెట్టాను ఆక్సిజన్ ని, సో అది బ్రేక్ అయిపోతాయి.
సో మైనస్ లాగా O-2 వెళ్ళిపోతుంది, Cl- వెళ్ళిపోతుంది, H+OH- ఇవన్నీ కూడా అయనైజ్ వెళ్ళిపోతాయి. సో ఆ స్థితిని ప్లాస్మా స్థితి అంటారు. సో గ్యాస్ ఫామ్ లో అంటే వాయు స్థితిలో మాత్రం అణువుల రూపకంగా ఉంటాయి, జంటలుగా ఉంటాయి. H2, O2, Cl2 ఇట్లా జంటలుగా ఉంటాయి. అవి అభిఘాతాలు చెందుతూ ఉంటాయి. అయితే వాయు నియమాలు మనకు బాయిల్ నియమము, చార్లెస్ నియమం ఉంటాయి. ఈ రెండు వాయు నియమాలను పాటించే గ్యాస్ ని ఆదర్శ వాయువులు అంటాం. ఏ వాయువులు అయితే ఆ వాయు నియమాలను పాటిస్తాయో ఆదర్శ వాయువులని అంటాం బిడ్డ. సో ఇక్కడ చూసినట్టు అయితే మనకు ఆ బాయిల్ నియమం ఏంటి చెప్పండి. బాయిల్ నియమం ప్రకారం ఏంటంటే అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద ఏమైతే బేట, స్థిర ఉష్ణోగ్రత వద్ద ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది వాల్యూమ్. అంటే మనము ఇప్పుడు బెలూన్ తీసుకుందాం బేట. బెలూన్ లో కొంచెం వాయువు ఫిల్ చేస్తాను. వాయువు ఫిల్ చేస్తే మనం ఏమవుతుంది, ఘనపరిమాణం సేమ్ వాయువుని ఘనపరిమాణం పెంచితే ప్రెషర్ తగ్గుతుంది. ఇప్పుడు మీరు 100 మంది ఉన్నారు నాన్న, 100 మంది నా క్లాస్కి వచ్చారు కదా, 110 మంది రోజు. 110 మందిని ఒక రూమ్ లో పెడితే ఎలా ఉంటది, ఒక గ్రౌండ్ లో పెడితే ఎలా ఉంటది. ఒక రూమ్ లో పెడితే ఏమవుతుంది, బాగా తక్కువ ఘనపరిమాణం కాబట్టి ఎక్కువ పీడనం ఉంటుంది, బాగా దగ్గర కొట్లాడుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా ఈ 110 మందిని నేను గ్రౌండ్ లో పెట్టి సోషల్ డిస్టెన్స్ లాగా గ్రౌండ్ లో పెట్టి ఉంచితే ఇట్ బికమ్ లైక్ ఏ క్రేజీ, రైట్? లైక్ నో కొలిజన్, నో ప్రెషర్ లేకుండా పీడనం లేకుండా ఉంటారు. దట్ ఈస్ వాట్ నాన్న బాయిల్ నియమం అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద పీడనం అనేది వాయు పీడనం ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది అనేదేమో బాయిల్ నియమం బెట. అలాగే ఇది దాన్ని ఏం రాయొచ్చు మనం, ఇక క్రాస్ మల్టిప్లై చేస్తే PV = స్థిరం అవుతుంది. రెండు వాయువులకు అప్లై చేస్తే ఏమవుతుంది, P1V1 = P2V2. ఇక్కడ P1V1 అనేది ఏమో తొలి ఘన పరిమాణము, తొలి పీడనము, P2V2 ఏమో తుది ఘన పరిమాణము, తుది పీడనము. రైట్? ఎస్ నానా, ఐ did not translate into Telugu because of lack of time. లేదు బెటర్, టైం లేకుండా వల్ల I can translate, don't worry. సో ఇక్కడ మనకు చూసినట్లు అవుతే బెట, ఇక్కడ గ్రాఫులు ఉన్నాయి, గ్రాఫులు అడుగుతున్నాడు ఎంసెట్ లో. సో గ్రాఫులకు ఏమవుతుందంటే ఇక్కడ ద ప్రెషర్ ఆఫ్ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది వాల్యూమ్. అంటే పీడనం అనేది ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎట్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్, T అనే టెంపరేచర్ ని మనం ముట్టుకోకూడదు. అలాంటప్పుడు గ్రాఫ్లు ఎలా వస్తాయి అంటే మనకు వచ్చే గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఈ ప్రెషర్ ని, అంటే ఇక్కడ చూడండి, గరం పరిమాణాన్ని పెంచుతా ఉన్నాను, ప్రెషర్ ఎలా వచ్చింది, తగ్గుకుంటూ వచ్చింది. అవునా? సి, నేను మిమ్మల్ని తీసుకెళ్లి ఒక రూమ్ లో కాకుండా గ్రౌండ్ లో ఉంచితే ఏమవుతుంది, ఘనపరిమాణం పెద్ద హాల్ చేసా, చిన్న రూమ్ ఉండే, ఇక్కడ చిన్న రూమ్ ఉన్నప్పుడు బాగా ఎక్కువ పీడనం ఉన్నది. కానీ నేను రూమ్ పెద్ద ఒక గ్రౌండ్ లాగా చేసా, LB స్టేడియం లాగా చేసా. అప్పుడు ఏమైంది, అస్సలు ప్రెషర్ లేదు, పీడనమే లేదు. కాబట్టి వేరు ఉష్ణోగ్రత, ఇది ఒక T1 దగ్గర అంటే 25 డిగ్రీ సెంటీగ్రేడ్, ఇది 30 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే ఉష్ణోగ్రత చేంజ్ అయితే మనకు డెఫినెట్ గా వాయువులలో అభిఘాతాలు చేంజ్ అవుతాయి. ఏమాత్రం ఉష్ణోగ్రత పెంచితే వాటి మధ్య ఎక్కువ కొలిజన్స్, అభిఘాతాలు జరుగుతాయి. అందుకే వేరు ఉష్ణోగ్రత వద్ద వచ్చినటువంటి ఈ రెండు గ్రాఫ్లను చూపిస్తాయి. అలాగే ఇంకొక గ్రాఫ్, వీటిని మనం ఏం చేయొచ్చు అంటే P వర్సెస్ 1/V అంటాడు ఎంసెట్ లో. ఇదేమో PV గ్రాఫ్ అందరికి బ్రెయిన్ లో గుర్తుంటుందో ఇట్లా ఉంటుంది, తగ్గుతుంది అని. కానీ వాడు అడిగే వరకు ఏం చేస్తాడు, 1/V అంటాడు. అంటే ఇక్కడ 1/V మీనింగ్ ఏంటన్నా, ఘన పరిమాణాన్ని ఏం చేస్తున్నాము, తగ్గిస్తున్నాం బేట. మిమ్మల్ని గ్రౌండ్ లకి వెళ్ళి తీసుకెళ్ళి, ఇక్కడ గ్రౌండ్ అన్నట్టు 1/V అంటే మీనింగ్ ఏంది, V ఏమో ఎక్కువ, 1/V అంటే చాలా తక్కువ. ఇప్పుడు ఇక్కడ ఇంత ముందుకు గ్రౌండ్ లో ఇప్పుడు తక్కువ అంటే 1/V అంటే 1/0 అంటే ఇన్ఫినిటీ కదా. అంటే గ్రౌండ్ లో ఉన్నారు, ఇక్కడ గ్రౌండ్ లో నుంచి మీకు ఏం తీసుకొస్తున్నా, రూమ్ లోకి వస్తున్నా. ఒక రూమ్ లోకి తీసుకొస్తే ఏమవుతుంది, పీడనం ఎక్కువైతుంది. గ్రౌండ్ లోకి వెళ్ళిపోతా ఉంటే పీడనం తక్కువ అవుతా ఉంటుంది. ఇవి చూడండి, వేరు ఉష్ణోగ్రత వద్ద వచ్చే గ్రాఫ్లు ఏం లేవు, అర్థమవుతుంది మీకు. 1/V అంటే అర్థం కావాలి. 1/V అంటే తక్కువ,
ఇప్పుడు 5 ఉంది బెట్ట, 5 ఏమో V అనుకుందాం. లెట్ us say 5 ml 5 ml V 1/V ఎంత అవుతుంది బెట్ట? 1/V అనేది 1/5 అవుతుంది. 1/5 ఎక్కువనా ఏది ఎక్కువ? ఇది ఎక్కువ అవుతుంది, ఇది తక్కువ అవుతుంది. అంటే ఈ 5 అనేది మనకు 1/5 అంటే చాలా తక్కువ విలువ, ఎక్కువ నుంచి తక్కువకి వెళ్తున్నాం. అంటే ఎక్కువ ఘన పరిమాణం ఉన్నప్పుడు, ఓకే, ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ పీడనం ఉంది. మనకి ఇక్కడ తక్కువ ఘన పరిమాణం ఉన్నప్పుడు ఏముంటుంది? ఎక్కువ పీడనం వచ్చింది, అంతే. దట్స్ వెరీ సింపుల్ అండర్స్టాండింగ్, రైట్? సో చార్లెస్ నియమం, చార్లెస్ అంటే మీకు అందరికి తెలుసు. ఈజ్ వన్ ఆఫ్ ద అదర్ టాప్ సైంటిస్ట్ ఇన్ యూనో గ్యాసెస్ సంబంధించిన స్టడీస్ లో. సో ఇక్కడ చూసినట్టయితే బేట చార్లెస్ ఏం చేసిన 2 నియమాలు ఉన్నాయి బేట. అయితే వాల్యూమ్ ని స్థిరంగా ఉంచేది ఒక నియమం ఉంది, పీడనాన్ని స్థిరంగా ఉంచేది ఒకటి. అంటే మనకు P V T ఇది ఇక్కడ ఇదొక నియమము, ఇదొక నియమం. ఈ పీలని టీలను అంటే టీని మారుస్తున్నప్పుడు వచ్చే ఒక నియమము, అప్పుడు V స్థిరంగా ఉంటుంది. వీనికి టీకి మారుస్తుంటే P స్థిరంగా ఉంటుంది. అంటే స్థిర పీడనం వద్ద ఘన పరిమాణము ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఏ పాతంలో? జలపాతంలో ఉంటుందా? లేదు. ఏ పాతంలో ఉంటుంది బేటా? ఏ పాతంలో ఉంటుంది? అనులోమానుపాతంలో ఉంటుంది. వెరీ గుడ్. సో పీని స్థిరంగా ఉంచినము, స్థిర పీడనం వద్ద ఘన పరిమాణం ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. అది కాబట్టి మనకేమొచ్చింది? అనులోమానుపాతం కాబట్టి P స్థిరము, V/T కాన్స్టెంట్. 2 వాయువులకు అప్లై చేస్తే V1/T1 = V2/T1. V1 V2 లేమో V1 T1 ఏమో తొలి ఘన పరిమాణము, తొలి ఉష్ణోగ్రత. V2 T2 ఏమో తుది ఘన పరిమాణము, తుది ఉష్ణోగ్రత. అదే విధంగా నెక్స్ట్ వస్తే ఇంకొక నియమం అనుకున్నా కదా. ఇంకొక నియమం ఏం చెప్పిండు? ఇంత ముందుకేమో వీకి టీల మధ్య సంబంధం, అప్పుడు పీడనం స్థిరంగా ఉంది. ఇప్పుడు ఘన పరిమాణం స్థిరంగా ఉంది. ఘన పరిమాణం స్థిరంగా ఉన్నప్పుడు వాయు పీడనము ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటే దాన్ని చార్లెస్ నియమం, రెండో నియమం. ఒక నియమంలో ఏమో పీడనం స్థిరంగా ఉన్నప్పుడు ఘన పరిమాణం ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇంకొక నియమంలోనేమో ఘన పరిమాణం స్థిరంగా ఉన్నప్పుడు పీడనము ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. అప్పుడు P/T P1/T1 2 వాయువులకు అప్లై చేస్తే P1/T1 = P2/T2. సో మళ్ళీ ఇక్కడ కూడా మనకు గ్రాఫ్లు చూస్తే ఏమవుతుందంటే, వాడు ఏమన్నాడు ఇక్కడ? P కాన్స్టెంట్. మొదటి దాంట్లో P కాన్స్టెంట్ బేట, అంటే P స్థిరము. P స్థిరం అంటే ఏం చేస్తాము? ఉష్ణోగ్రతని పెంచుతా ఉంటే ఏమైతే బేట? ఘన పరిమాణము పెరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఒక గ్యాస్ని తీసుకొని, సిలిండర్ ఉంది కదా, సిలిండర్ అందరు తెలుసు కదా. ఏమి సిలిండర్ తెలియదా? సారీ సిలిండర్ తెలుసా అందరికి? తెలుసా తెలియదా? సిలిండర్లు ఏముంటది బేట? సిలిండర్లు ఏముంటది? గ్యాస్ ఉంటది. గ్యాస్ని తీసుకుపోయి ఏం చేయాలి మనము? ఇందంగా వేడి చేయండి. ఏమైతుంది? బ్లాస్ట్ అవుతుందా? గ్యాస్ కిందంగా వేడి చేస్తే ఏమవుతుంది? పేలిపోతుందా? ఎస్. ఎందుకంటే మనము ఎండలో కూడా ఎక్కువ ఎండలో తీసుకుపోతే చాలా డేంజర్. గ్యాస్ సిలిండర్ మీద కానీ ఎక్కడ తీసుకెళ్ళకుండా చేయండి అన్న, అది చాలా డేంజరు. ఎప్పుడు కూడా కొలిజన్స్, అభిఘాతాలు అవుతాయి. అభిఘాతాలు అయితే ఏమైతుంది? బ్లాస్ట్ అవుతుంది. చాలా డేంజర్ బెట, బీ కేర్ఫుల్. సో ఉష్ణోగ్రత మనకు ఏమవుతుంది బెట? ఉష్ణోగ్రత ఎక్కువ అవుతున్నా కొద్ది ఏమైంది? ఘన పరిమాణం పెరుగుతుంది. అందుకే ఆ సిలిండర్ లో ఉన్న అణువులు ఘన పరిమాణం పెంచుకోవాలంటే ఘన పరిమాణం పెరగట్లేదు,
మీరు ఫిక్స్ చేశారు సిలిండర్ ని, కాబట్టి అప్పుడు ఏమవుతుందనా బ్లాస్టింగ్ అవుతుంది. సో ఆ విధంగా ఒకటి. ఇక్కడ చూస్తే ఇంకా ఇలా కూడా చేయొచ్చు. ఘన పరిమాణానికి అంటే ఇదొక రకంగా -డిగ్రీస్కి వెళ్తేనేమో చాలా తక్కువ ఘన పరిమాణంలో ఆక్రమిస్తుంది అనేది ఇక్కడ. ఇది ఏమో మూల బిందువు గుండా చూపించే గ్రాఫ్. ఈ 2 గ్రాఫ్లు ఉంటాయి. ఈ 2 కూడా మీరు ఒకవేళ గుర్తుంచు ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి బెట. మూల బిందువు 2 కూడా ఇది పెరుగుతుంటే అది పెరుగుతూ ఉంటుంది, అది ఓకే. బట్ ఏంటంటే మనకు ఎగ్జామ్ లో ఏమి అడుగుతాడో తెలియదు కాబట్టి యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. బట్ డెఫినెట్ గా మీరు ఇదే నాలెడ్జ్ తో ఐఐటి రాస్తే 95% మీకు వస్తుంది. జేఈ మెయిన్స్ లో 95% వస్తుంది. జస్ట్ ఇంతకన్నా తక్కువ కాన్సెప్ట్ చెప్తేనే నా దగ్గర 95% వచ్చిన నా స్టూడెంట్స్ 2 ఉన్నారు. నార్మల్ ఇంత కూడా చెప్పలేదు బేట, మీకు చెప్పినట్టు కూడా చెప్పలేదు. ఇంత కాన్సెప్ట్ వీడియోస్ ఐ డెంట్ టీచ్ దెమ్, బట్ స్టిల్ మై స్టూడెంట్స్ గాట్ లైక్ 95% వచ్చింది జేఈలో. మీరు ఇదే నాలెడ్జ్ చాలు, నేను చెప్పింది బ్రెయిన్ లో ఉంటే చాలు. కాన్సెప్ట్ క్వశ్చన్స్ వస్తాయి. 8 అంటే ఏదో ఐఐటి టఫ్ గా ఏముండదు బెట్ట. ఓకే, సో మనకు ఆర్ఎంఎస్ వెలాసిటీ. ఆర్ఎంఎస్ వెలాసిటీ అంటే తెలుసు కదనా, ఆర్ఎంఎస్ వెలాసిటీ మనం ఈ లెక్క చేస్తాం ఎప్పుడు ఎగ్జామ్ లో వస్తుంది కాబట్టి ఇది ఒక్కటి గుర్తుంచుకుంటారు. √3 రెట్లు పెరిగితే ఏమవుతుంది, అది ఒకటే గుర్తు మనకు బయాడ్. 0.732 వస్తుంది. మార్పు ఎంత 0.73. √3 రెట్లు అయితే ఏమవుతుంది, √3 టైం పెరుగుతుంది. మార్పు ఎంత వస్తుంది, 1 √3 - 1 చేస్తే 0.732 వస్తుంది. అంతేనా, అదే గుర్తుందిగా మనకు, రైట్? మనకు ఆన్సర్లు గుర్తుంటాయి. అది ఏంటిది, రైట్ అన్న, థ్యాంక్ యూ. ఎస్ ఎస్, యా, దట్స్ రైట్. ఒకవేళ ఉష్ణోగ్రతను 3 రెట్లు పెంచితే √3 రెట్లు పెరుగుతుంది, ఎందుకంటే లోపల ఉంది కాబట్టి. ఇక ద్రవ్యరాశికి ఏమో ఆర్ఎంఎస్ వెలాసిటీ మీరు ఎలా గుర్తుంచుకోవాలంటే, ద్రవ్యరాశికి ఏమో ద్రవ్యరాశి వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది, ఉష్ణోగ్రతకేమో అనులోమానుపాతంలో ఉంటుంది. ఉష్ణోగ్రత పెంచితేనేమో ఆర్ఎంఎస్ వెలాసిటీ పెరుగుతుంది, ద్రవ్యరాశి పెరిగితే ఆర్ఎంఎస్ వెలాసిటీ తగ్గుతుంది. సో ఇంకా మనకు చూసినట్టు అయితే ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అని ఒకటి ఉంటుంది అన్న. యావరేజ్ వెలాసిటీ అంటే ఏంది, ఇంకొకటి ఈక్విపార్టిషన్ థీరం అనేది ఒకటి ఉంటుంది. సమతుల్య నిష్పత్తి, ఐ గెస్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్, బట్ ఎనీవే దాన్ని చెప్తాను, ఐ ట్రై టు రిమెంబర్. సో మనకి ఏంటంటే గ్యాసులో మనకి ఎన్నో పరమాణువులు ఉంటాయి, ఎన్నో అణువులు ఉంటాయి కదా, వాటి మధ్య బాగా అభిఘాతాలు జరుగుతూ ఉంటాయి. వాటికి యావరేజ్ శక్తి ఉంటుంది. యావరేజ్ మనకు మీన్ ఫ్రీ పాత్ మీకు తెలుసు. అది మీన్ ఫ్రీ పాత్ అంటే పథ మధ్యం, సారీ ఐ డోంట్ నో, ఐ కంప్లీట్లీ స్టక్. మీన్ ఫ్రీ పాత్ అంటే తెలుగులో ఏమంటారు నాన్న స్టూడెంట్స్? మీన్ ఫ్రీ పాత్ లాంబ్డా ఉంది కదా, 1/√2 πn²d. పథ మధ్యమా? నో నో, మీన్ వన్ కాదు బేట. మీన్ ఫ్రీ పాత్, వాయిస్ బ్రేక్ అవుతుంది. మీన్ ఫ్రీ పాత్ స్వేచ్ఛ పథ మధ్యం, పథ మధ్యం. యా, స్వేచ్ఛా పథ మధ్యం అంటే నాన్న అదేంటంటే వాయువులో మనకు అభిఘాతాలు జరుగుతూ ఉంటాయి కదా, అది సరాసరి పథ మధ్యం. మీనింగ్ చూడండి, ఇప్పుడు నేను ఇట్లా కొట్లాడుతా ఉన్నాం అట్లా, అయితే ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి పోయింది, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి అంటే ఈ విధంగా అభిఘాతాలు జరుగుతూ ఉంటే మన యావరేజ్ డిస్టెన్స్, ఒక అభిఘాతం జరుగుతున్నప్పుడు దాన్ని సరాసరి దూరం తీసుకుంటే దాన్ని మనకు ఏమంటారు తెలుగులో, స్వేచ్ఛా పథ మధ్యం అంటారు. స్వేచ్ఛగా మనకు అభిఘాతాలు జరుగుతున్నప్పుడు వాటి యావరేజ్ సరాసరి దూరాన్నే అభిఘాతాలకు, 2 వస్తువుల 2 అణువుల మధ్య దూరాన్ని మనము అక్కడ స్వేచ్ఛా పథ మధ్యం అని అంటారు. అయితే వాటికి ఒక అణువు తీసుకుంటే కొంత ఫ్రీడమ్ ఉంటుంది, స్వేచ్ఛత ఉంటుంది. ఆ స్వేచ్ఛగా రొటేషన్ అవ్వచ్చు, ట్రాన్స్లేషన్ అవ్వచ్చు, అంటే అది తిరగొచ్చు, భ్రమణం చెందొచ్చు, లేకపోతే ఒక దిశలో వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా మనకి ఏంటంటే మనకు ఈ దీనికి యావరేజ్ గతియ శక్తి అనేది వస్తుంది. ఆ యావరేజ్ గతియ శక్తి 3/2 NKT బెట. యావరేజ్ గతి శక్తి ఎంత, 3/2 NKT. ఎన్ని పరమాణువులు ఉన్నాయి, ఎన్ని అణువులు ఉన్నాయంటే n × 3/2 KT అవుతుంది. ఇది 3D డైరెక్షన్ లో 3
3Dలో అంటే ఒక్క దిశలో ఎంత ఉంటుంది బేట 1/2 kT ఉంటుంది నాన్న. ఇంత ఉంటుంది ఈక్విపార్టిషన్ ఎనర్జీ అంటారు. అంటే ఒక అణువు యొక్క శక్తి గతి శక్తి ఎంత అంటే ఇంత చెప్పాలి. 1/2 mv² చెప్పొద్దు బేట. ఇలా గతి శక్తి ఫార్ములా ఏంది 1/2 kT. 1/2 kT ఒక్క దిశలో ఉంటుంది. 3 దిశలోకి ఎంత అవుతుంది బేట 3/2 kT అవుతుంది. ఓకే, ఒక దిశలోనేమో 1/2 kT, 3 డైరెక్షన్ లోకి వస్తే వరకు స్వేచ్ఛ 3 డైరెక్షన్ లో ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ ఉందంటే ఇట్లా వెళ్ళొచ్చు, వై వెళ్ళొచ్చు, జెడ్ వెళ్ళొచ్చు. కాబట్టి ఫ్రీడమ్ అనేది డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు బేట. సో ఇట్ హాస్ 3 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కాబట్టి సో 3/2 kT అవుతుంది బేట. ఫార్ములాస్ నోట్ చేసుకోవాలన్నా. సో ఇక్కడ ఫ్రీడమ్ గురించి చెప్పిన. ఫ్రీడమ్ అంటే ఈక్విపార్టిషన్ ఎనర్జీ అన్న తెలుగులో. దీని ఈక్విపార్టిషన్ ఎనర్జీని తెలుగులో ఏమంటారు చెప్పండి ఎవరైనా? ఈక్విపార్టిషన్ ఎనర్జీని తెలుగులో మేడమ్స్ గాని ఎవరైనా ఈక్విపార్టిషన్ ఎనర్జీని సమభావ్యత శక్తి ఏదో అంటారు. ఈక్విపార్టిషన్ ఎనర్జీ, ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ, సమభావ్యత శక్తి. ఎనీబడి? శిరీష అంటే 1/2 kT అని చెప్పాను కాబట్టి ఇందాక. ఒక దిశలో 1/2 సమ విభజన శక్తి. ఎస్ సమ విభజన శక్తి నానా. అంటే శక్తి సమానంగా 3 దిశలలో విభజించబడుతుంది. ఒక దిశలోనేమో 1/2 kT బెట. ఒక దిశలోనేమో 1/2 kT. ఒక దిశలో ఎంత ఉంటది శక్తి గతి శక్తి 1/2 kT. ఇప్పుడు 3 దిశలో ఒక అణువు ఉందంటే దానికి ఎక్స్ లో అంతే స్వేచ్ఛ ఉంటుంది, వై లో అంతే స్వేచ్ఛ ఉంటుంది, జెడ్ లో కూడా అంతే స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి 3/2 kT అని రాస్తాం. ఓకేనా? సో ½ kT అని రాసి ఇక్కడ ఎఫ్ అని ఉంటుంది. ఎఫ్ అంటే ఏంటి? డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ బెట. 3 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది కాబట్టి 3/2 kT అయింది. 2 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటే kT అవుతుంది. 1 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటే ½ kT అవుతుంది. ఓకే, దీని యావరేజ్ ఎనర్జీ అని కూడా అంటారు బిడ్డ. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఎఫ్ విలువగా తెలుసుకోవాలంటే నేను ఇక్కడ ఉన్నాను బిడ్డ. నేను ఇక్కడ ఒక వస్తువును పెట్టాను. ఇది ఇటు వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. అంటే 3 దిశలు XYZ యాక్షన్ దిశలో స్వేచ్ఛగా ఉంటుంది. ఓకే, సో కొన్ని ఇవి చూద్దాం బిడ్డ. ఇవి ఏంటంటే ఇక్కడ కొన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి. మోనో అటామిక్ గ్యాసెస్. మోనో అటామిక్ గ్యాస్ అంటే ఏక అణువులు. ఏక అణువులు అంటే ఏంది? కార్బన్ అను. ఏక అణువు. హీలియం ఉంది ఏక అణువు. నియాన్ ఉంది. ఇవి ఏక అణువులు. నియాన్ గ్యాసే. ఇవి గ్యాసే కదా. ఆర్గాను, నియాను, గ్యాస్ ఇవన్నీ కూడా ఏంటివి? వాయువులే. ఆలోజన్స్, సారీ అనాడ్ ఆలోజన్స్, జడవాయువులు అనుకుంటా. జడవాయువులు, రైట్. పరమాణు. ఓకే, ఇవన్నీ కూడా పరమాణువులు అయినప్పటికీ కూడా గ్యాస్ రూపకంగా ఉంటాయి, వాయువు రూపకంగా ఉంటాయి. హీలియం, నియాన్, ఆర్గాన్, రైట్, ఇవన్నీ కూడా వాయువు రూపకంగా ఉంటాయి. కాబట్టి వాటిని మోనో అటామిక్ గ్యాస్ అంటారు, ఏక అణువులు. ఇప్పుడు ఆక్సిజన్ ఉందనుకోండి, ఆక్సిజన్ కానీ H2 కానీ ఇలా ఉన్న అణువులను ఏమంటారు? ద్విఅణువులు అంటారు. ద్విఅణువులు అంటారు. ఏక పరమాణువులు, ద్విపరమాణువులు అంటారు. సో ఏక పరమాణువులకు ఎన్ని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉందనేది క్వశ్చన్ వస్తుంది ఎంసెట్ లో. సో నెంబర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛత. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే చెప్పాను కదా, స్వేచ్ఛ. డిగ్రీ ఐ కెన్ గో సినిమా, ఐ కెన్ గో ఎనీవేర్, ఐ కెన్ గో ఫీల్ అంటాం కదా. నేను చాలా ఫ్రీడమ్ ఉన్నాను. హాస్టల్ ఉంటే సార్ వాళ్ళు కొట్టేవాళ్ళు, మేడం వాళ్ళు కొట్టేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళి. ఇప్పుడు మీరు ఇంటికాడ ఉన్నవాడు ఫ్రీ టు గో ఎనీవేర్, స్వేచ్ఛ. అది డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అన్నట్టు. బలవంతంగా ఒక దాంట్లో పెడితే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ తగ్గిపోతుంది. 2 బాల్ని అటాచ్ చేస్తే 1 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ పోయినట్టే, అటాచ్ అయినాయి కాబట్టి. ఓకే, సో ఏక పరమాణులకు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఉంటుందంటే 3 ఉంటుంది. అవునా? ఏక పరమాణులకు ఎంత ఉంటుంది? అది హీలియం అనేది ఎక్స్ దిశలో వెళ్ళొచ్చు, వై దిశలో వెళ్ళొచ్చు, జెడ్ దిశలో వెళ్ళొచ్చు. ఇంపార్టెంట్ బిట్. ఏక పరమాణువులకు ఎన్ని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ తెలుగులో ఏమంటారు నాన్న? డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ని తెలుగులో ఏమంటారు? స్వేచ్ఛ కాదు, ఏదో వర్డ్ ఉంది నాకు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ని
స్వేచ్ఛత ఫ్రీడమ్, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఉంటుందంటే, ఎంత స్వేచ్ఛత ఉంటుందంటే స్వతంత్ర పరిమితులు. ఎస్, స్వతంత్ర పరిమితులు. స్వతంత్ర పరిమితులు ఎన్ని ఉంటాయి? ఏక పరమాణువులకు స్వతంత్ర పరిమితులు రైట్ ఎన్ని? 3 అని గుర్తుంచుకున్నారు. వెరీ గుడ్. మళ్ళీ నెక్స్ట్కి వెళ్దాం. అయిపోయింది నా లెసన్ అయిపోయింది. ద్విపరమాణువులకు ఎంత ఉంటుంది? డయాటమిక్ గ్యాసెస్. ద్విపరమాణువులు అంటే ఏంది? హైడ్రోజను, ఆక్సిజను, నైట్రోజన్. వాటికి ఎంత ఉంటుంది అంటే ట్రాన్స్లేషన్ ఏమో 3 అంటే XYZ. ట్రాన్స్లేషన్ అంటే ఏంది? స్థానాంతర. అది X దిశలో వెళ్ళిపోవచ్చు, ఇలా ఉంటాయి బేట. ఇప్పుడు ఆక్సిజన్కి ఇలా తీసుకుంటే డబల్ బాండ్ ద్వి కదా, అవి దీనికి 3 XYZ లో 2 కలిపి X లోకి వెళ్ళిపోవచ్చు, 2 కలిసి Y లోకి వెళ్ళొచ్చు, 2 కలిసి Z లోకి వెళ్ళొచ్చు. అదొకటి స్థానాంతర. రొటేషనల్ ఏంటంటే దీని చుట్టూ ఇది తిరగవచ్చు, దీని చుట్టూ ఇది తిరగవచ్చు. సో కాబట్టి ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తూనే ఉంది. ఇక్కడ ట్రాన్స్లేషన్ అన్నప్పుడు ఇక్కడ చూపించాను చూడండి, ఇది మధ్య బిందువు నుంచి XYZ లోకి వెళ్ళిపోవచ్చు. ఇది ట్రాన్స్లేషన్ స్థానాంతర. రొటేషన్కి వచ్చినప్పుడు 2 జంటలుగా వెళ్ళిపోతాయి చూడండి, 2 జంటలుగా తిరుగుతాయి. ఒకటి కేంద్రం తీసుకుని ఇంకోటి తిరుగుతూ ఉంటాయి కాబట్టి జంటలుగా ఉంటాయి. సో ఆ విధంగా మనకు 3 + 2 బెట 5 అంటే భ్రమణ గతిశ శక్తి ఏమో 2 ఉంటుంది, స్థానాంతర గతి శక్తి ఏమో 3 ఉంటుంది బెట. అలాగే పాలీ అటామిక్ గ్యాసెస్. పాలీ అంటే 2 కన్నా ఎక్కువ వాటిని పాలీ అంటారు. వాటికి 3 + 3 బెట. 3 + 3 గుర్తుంచుకోవాలా. పాలీకి 3 + 3, డయాకి 3 + 2, మోనోకి 3. అర్థమైందా? ఇది చాలా చెప్పొచ్చు బెట, టైం లేదు. ఐ మీన్ వీ కెన్ వీడియోస్ చూపిస్తా. యాక్చువల్గా వీడియోస్ చూపించచ్చు. వీడియోస్ ఎలా ఉంటుంది, ఎలా భ్రమణం అంటే ఏంది, స్థానాంతరం అంటే ఏంటి, చాలా పెట్టొచ్చు వీడియోస్ రూపకంగా. సూపర్గా మిమ్మల్ని ఒక డ్రీమ్ లోకి తీసుకెళ్ళొచ్చు. బట్ సిన్స్ ఐ డోంట్ హ్యావ్ టైం, నాకు టైం లేకుండే మీకు టైం, నీకు టైం ఉందేమో, నాకు టైం లేక చేయలేకపోయా. లాస్ట్ స్లైడ్. మోనోకి ఇక్కడ మొత్తం రాశాను. మోనో అంటే 3, డయా అంటే 3, పాలీ అంటే 3. ఇది ట్రాన్స్లేషనల్. మోనోకి భ్రమణం ఉండదు, డయాకి 2 ఉంటుంది, పాలీకి 3 ఉంటుంది. టోటల్ 3, 5, 2. అప్పుడు మొత్తం శక్తి ఎంత అవుతుంది? 3/2 kT, 5/2 kT, 6/2 3 kT అవుతుంది. ఇవి గుర్తుంచుకోండి బేట. ఓకే, లాస్ట్ కి ఆల్రెడీ మనం నేర్చుకుందే కాబట్టి ఐ డోంట్ వాంట్ టు. పథమధ్యం ఆల్రెడీ సమీకరణం ఒకటి గుర్తుంచుకోండి. పథమధ్యం అంటే ఏం లేదు, అంటే మీన్ ఫ్రీ పాత్. జస్ట్ అంటే అభిఘాతాలు జరుగుతున్నప్పుడు సరాసరి అది అణువు ప్రయాణించిన సరాసరి దూరాన్నే మనం పథమధ్యం అంటారు. అంతే. అది లాంబ్డా ఈక్వల్ టు ఏం గుర్తుంచుకోండి అంటే ఇక్కడ లాంబ్డా అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/d². ఇది ఒకటి గుర్తుంచుకోండి. లాంబ్డా ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/n. ఈ 2 ఇంపార్టెంట్ బెట. వీటి మీద ప్రాబ్లం రావచ్చు. సో ఇవి అంటే విలోమానుపాతంలో ఉంటుందని గుర్తుంచుకోండి. ఓకే, సో ఇంకొక రిలేషన్ విశిష్టోష్ణాల నిష్పత్తి అని ఉంటుంది బెట. అంటే విశిష్టోష్ణాలు CP/CV రిలేషన్ అని ఒకటి ఉంది. CP - CV = R. ఇది మళ్ళీ థెర్మోడైనమిక్స్ చదువుకుంటారు. ఇది థెర్మోడైనమిక్స్ లో ఉష్ణగతిక శాస్త్రంలో చదువుకుంటారు కాబట్టి CP - CV = R. CP/CV గామా. CP/CV ఏమవుతుంది? గామా. విశిష్టోష్ణాల నిష్పత్తి. CP/CV విశిష్టోష్ణాల నిష్పత్తి ఎంత అంటాడు? మోనోకి ఎంత ఉంటుంది? ఈ మోనోకి గామా ఎంత? 1.6 అనుకుంటా, గుర్తుంచుకోండి. డయాకి గామా ఎంత అంటాడు? ఇంపార్టెంట్ బిట్ ఎంసెట్ లా 1.4 అనుకుంటా, 44 అని వస్తుంది. పాలీకి ట్రయా కూడా ఉంటుంది. ట్రయాకి ఎంత అంటాడు? ట్రయాకేమో 1.33 నాన్న. ఇవి ఇంపార్టెంట్ నాన్న, వెరీ ఇంపార్టెంట్. అడిగాడు, చాలా సార్లు అడిగాడు. అంటే డయాటమిక్ గ్యాస్ విశిష్టోష్ణాల నిష్పత్తి ఎంత? మోనో అటామిక్ కి 1.6, డయాకి 1.4, ట్రయాటామిక్ కి 1.33. ఇవి ఇంపార్టెంట్, గుర్తుంచుకో. అఖిల గుర్తుంచుకో, శిరీష, వసంత ఎట్సెట్రా. Okay, I guess I'm done, but let me check it. Problems 2 ఉన్నాయా? ఈ ప్రాబ్లమ్స్ చేస్తారు కదా మీరు. I just want to go through 1 minute. I don't want to spend much, but easy.
ఎస్, ఏ ఉష్ణోగ్రత వద్ద హైడ్రోజన్ అణువు ఆర్ఎంఎస్ వేగం 47 డిగ్రీస్ వద్ద ఉన్న ఆక్సిజన్ అణువు వేగానికి సమానంగా ఉంటుంది బట్ ఇది ఈక్వల్ గా ఉంటుంది. ఏ ఉష్ణోగ్రత వద్ద ఉన్న హైడ్రోజను అంటే ఇక్కడ T1 హైడ్రోజన్ అణువు యొక్క ఆరంభ వేగము 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఆక్సిజన్ అణు వేగానికి సమానం అవుతుంది. అంటే ఆర్ఎంఎస్ వేగం ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ ఆక్సిజన్. సో ఆర్ఎంఎస్ వెలాసిటీ ఫార్ములాస్ రెండు రాసాం. 3RT/m. 3RT/m అంటే 6 కాన్స్టెంటే, ఎమ్ స్థిరాంకం కాదు. ఇక్కడ R కాన్స్టెంట్ కాబట్టి 3R రెండిట్లలో ఉంది. ఈ 3Rలని తీసేసేయండి, ఇది అవసరం లేదు. T/m. హైడ్రోజన్కి వచ్చే వరకు ఉష్ణోగ్రత తెలియదు బెట, ఏ ఉష్ణోగ్రత అన్నాడు కాబట్టి హైడ్రోజన్ తెలియదు కాబట్టి T రాసా. కానీ హైడ్రోజన్ యొక్క ద్రవ్యరాశి 2 రాస్తాం, H2 కదా బెట, H2 కాబట్టి H2 ద్రవ్యరాశి ఎంత రాస్తాము 2. సో H2కి ద్రవ్యరాశి 2 తీసుకున్నాం. ఓకే, అలాగే ఆక్సిజన్ తీసుకున్నాం బెట. ఆక్సిజన్ లో ఈ 3R తీసేసాము, టెంపరేచర్ ఉంది. టెంపరేచర్ ఎంత అవుతుంది బెట 47 డిగ్రీస్. 27 యాక్చువల్, నాట్ 47 అన్న, 27 డిగ్రీస్, ఇది 47 కాదు, 27 డిగ్రీ సెల్సియస్. అయితే దీన్ని 273కి యాడ్ చేయాలి బెట. 273 కెల్విన్లకు మార్చుకోవాలా, ప్లస్ 27. సో ఇది ఎంత వస్తుంది 300. ఇది 300 వచ్చింది. 300/32 ఎందుకంటే ఆక్సిజన్ యొక్క భారం ఎంత ఉంటుంది నాన్న 32 ఉంటుంది. ఒక ఆక్సిజన్ కు 16 కదా, ఆక్సిజన్ 8 పరమాణు సంఖ్య, దానికి 16 పరమాణు ద్రవ్యరాశి. 2 ఉన్నాయి కాబట్టి 32 అయింది బెట, 2 ఉన్నాయి కాబట్టి 32. సో ఈ రెండు కూడా సమానం చేయాలా. ఫస్ట్ దాని ఈజ్ ఈక్వల్ టు సెకండ్ది √T/2 ఈజ్ ఈక్వల్ టు √300/32. ఎస్. సో ఫైనల్ గా మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి, ఈ రూట్లు ఎగిరిపోతాయి. ఈ 2 ఎక్కం 2 16 16 ఎక్కం 16 అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది 20 అని రాశాను. బట్ చెక్ ఇట్, జస్ట్ చెక్ ఇట్, 20 వస్తుందో ఏది వస్తుందో ఐ డోంట్ నో, బట్ యూ కెన్ చెక్ ఇట్. ఓకే, ఐ think I am done, I guess. Yeah, and one more problem, one more last problem. Okay, వాయు విశిష్టోష్ణాల నిష్పత్తి అంటే విశిష్టోష్ణాల తేడా ఇచ్చిండు బెట. Cp - Cv 4150 ఇచ్చిండు. వాటి నిష్పత్తి Cp/Cv కూడా నిష్పత్తి ఇచ్చిండు బెట. Cp/Cv ఏమో ఇంత ఇచ్చిండు, Cp/Cv నిష్పత్తి ఇచ్చిండు. Cv ఎంత అన్నాడు, Cv ఎంత Cp ఎంత అన్నాడు బెట. ఎలా కనుక్కుంటాం, ఈజీ కదా, ఇది తీసుకెళ్ళండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో Cp సపోజ్ Cv ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది 4Cp, రైట్. దీని నుంచి సెకండ్ ఈక్వేషన్ నుంచి మనకి ఏమొస్తుంది బెట, క్రాస్ మల్టిప్లై చేస్తే Cv ఈజ్ ఈక్వల్ టు 4Cp. ఇందులో సబ్స్టిట్యూట్ చేయి, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే Cp - 4Cp ఈజ్ ఈక్వల్ టు అది వాట్ ఎవర్ ఈక్వేషన్, అప్పుడు -3Cp అవుతుంది. -3Cp ఈజ్ ఈక్వల్ టు సమ్ వస్తుంది, Cp వస్తుంది. దాన్ని తీసుకెళ్లి Cvలో సబ్స్టిట్యూట్ చేస్తే లాస్ట్ కి 10,375 వస్తుంది బెట. సో క్లాస్ లేదు, సో టుమారో క్లాస్ లేదని చాలా మంది అడుగుతున్నారు. బట్ యా ఐఎమ్ డన్ అన్న, ఐఎమ్ డన్ టుడే క్లాస్. ఇది ఒక్కటి, వన్ మోర్ క్వశ్చన్, వెరీ థియరీ క్వశ్చన్. ఒక్క నిమిషం 100 ఉష్ణోగ్రత వద్ద హైడ్రోజన్ సగటు గతి ఎంత అయితే ఆక్సిజన్ యొక్క సగటు గతి శక్తి ఎంత చేంజ్ అవ్వదు బట్ ఇంపార్టెంట్. అంటే 300 ఉష్ణోగ్రత ఈ అయితే ఆక్సిజన్ అణువుల సగటు గతి శక్తి ఎంత అవుతుంది అంటే మార్పు ఉండదు బెట, నో చేంజ్ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది మనకు ఉష్ణోగ్రత మీద కాదు, ద్రవ్యరాశి మీద ఆధారపడుతుంది, హైడ్రోజన్ ఆక్సిజన్ మీద. ఓకే నానా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్.
Definitely, I'm so pleasure to give you my classes. I guess I'm done today. I hope I don't have a class from tomorrow onwards. Still 4 lessons ఉన్నాయి బేటా. 4 ఉన్నాయి. మోస్ట్లీ ఒక 3 క్లాసులు సరిపోతుంది దానికి. 3 నుంచి ఎట్ ద మాక్సిమం 4, కానీ యాక్చువల్గా 3 సరిపోతాయి. 3లో 4 లెసన్స్ కంప్లీట్ చేయొచ్చు. ఒక సిస్టమ్ ఆఫ్ పార్టికల్ కి పెద్ద లెసన్ కాబట్టి 1 పడుతుంది. మిగిలిన దానికి 2 సరిపోతాయి. మిగిలిన 3కు థెర్మోడైనమిక్స్ కి 2 కలిపి 1 చెప్పొచ్చు. ఓకే, సో 3-4 లెసన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా ఇట్స్ మై ప్లెజర్ టు గివ్ మై క్లాసెస్ టు యూ గైస్. బట్ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్, డెఫినెట్ గా యూ కెన్ పోస్ట్ ఇన్ ద గ్రూప్ ఆర్ యూట్యూబ్ లో కూడా కామెంట్ చేయొచ్చు మీరు. జస్ట్ రైట్ డౌన్ ద కామెంట్ అండర్ ద దెర్ ఇస్ అ కామెంట్ బాక్స్ ఉంటుంది. యూట్యూబ్ లో కామెంట్ బాక్స్ కింద మీరు కామెంట్స్ చేయొచ్చు. ఏదైనా డౌట్ ఉంటే అక్కడ పెట్టండి, నాకు రిమైండర్ వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ. ఈ మొత్తం ఈ 4 డేస్, ఈ 4 డేస్ యూట్యూబ్ క్లాసెస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఈరోజు. అశ్విన్ సార్, ప్లీజ్ సెండ్ మీ ద వీడియోస్ టుడే. ఐ విల్ అప్లోడ్ ఆల్ క్లాసెస్ ఇంటూ యూట్యూబ్. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, డూ యూ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్? No, sir. Thank you. Sir, I have shared last 3 classes recording. Today's also I'll send. So, Okay. sir, so tomorrow, like, will there be class or not? Okay. I didn't understand fully what you said. Tomorrow there will be class, no? Tomorrow, as per my knowledge, I don't have. Okay. As I was busy, I told to the even Prabhakar sir also. Okay. Okay, sir. Take care. I'll end this session then. So, I don't know, sir, but I'll have to talk to the Shirisha madam also. Oh, one more. Yeah, we'll discuss sir later. So, student, I think they sir, announcement unda sir, exam unda pillaki repu. Sir. Yes, sir. వాళ్ళకి ఎగ్జామ్ ఉందా సార్ రేపు? Yes, sir. Do they have exam tomorrow? No, not tomorrow. Not tomorrow. Not tomorrow, sir. I don't think so. Because tomorrow they have other classes. Like, syllabus is not yet complete, so. Okay. Like botany, zoology, maths syllabus is left, so. Okay. So I have given my question paper, everything, right? Right, sir? Yes, okay, sir. Thank you so much. We'll talk to you Thank later. you, sir. So thank you, students. Thank you to everybody. Have a wonderful day.